గడిచిన వారంలో మనము బైబిల్ని ఎలా చదవాలి అనేటువంటి విషయాలను అధ్యయనం చేయటం జరిగింది. బైబిల్ని ఎలా చదవాలి అనేటువంటి ఆ విషయాలను మనం అధ్యయనం చేసేటప్పుడు అందులో మొట్టమొదటిగా మెథడాలజీ అనేటువంటి ఒక విషయాన్ని మనం చూడటం జరిగింది. మెథడాలజీ అనేటువంటి విషయాన్ని మనం చూసినప్పుడు అందులో అంటే మెథడ్ అనేటువంటి మార్గానికి హలో మెథడ్ అనేటువంటి మార్గానికి మార్గము లేదా దారి అనేటువంటిది అర్థము. అంటే మనం బైబిల్ని చదవటానికి అనేకమైనటువంటి మార్గాలు ఉన్నట్లుగా అంటే మనం చూస్తూ ఉన్నాం. అంటే అందులో మనం టాపికల్ స్టడీ అని, టెక్స్చువల్ స్టడీ అని, డాక్టర్నల్ లేకపోతే బయోగ్రఫికల్ ఇలాగ అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి. అయితే బేసికల్ గా అందులో మనము ప్రారంభంలో చదవలసింది ఏమిటి అంటే ప్రారంభంలో కనీసం బైబిల్లో ఏమున్నాయి అనే అవగాహన మనకు కలగాలి. ఆ తర్వాత ఏమున్నాయనే అవగాహన మనకు కలిగినప్పుడు తర్వాత బుక్ స్టడీ అంటాం. ఏ పుస్తకంలో ఏముంది అనేటువంటి వాటిని మనం చదవలసి ఉంటుంది. ఏ పుస్తకంలో ఏముంది అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకున్న తర్వాత మనము చాప్టర్ స్టడీ అంటే చాప్టర్ బై చాప్టర్ అధ్యాయాలను చదవాలి. ఏ అధ్యాయంలో ఏముంది అనేటువంటి విషయాన్ని. ఇక అధ్యాయాలను చదివిన తర్వాత లోపలికి వెళ్ళి వచనాలను చదువుతాం. వచనాలను చదివిన తర్వాత ఇంకా లోపలికి వెళ్ళి మనము పదాలు అంటే ఆ పదాల యొక్క అర్థం ఏమిటి, దాని లోతు ఏంటి అనేటువంటి చదువుతాం. అయితే మొట్టమొదట దాన్ని మనం చదివేటువంటి ముందు మనం చేయవలసింది ఏమిటంటే అసలు బైబిల్లో ఏముంది అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఈ అర్థం చేసుకునే దగ్గర మనం చూసినటువంటిది ఏమిటంటే విద్యా విహీనులు, అస్థిరులు వీళ్ళతోనే ఇక్కడ సమస్య అంతా కూడా. ఈ విద్యా విహీనులు, అస్థిరులు వీళ్ళు ఏం చేస్తున్నారంటే లేఖనాలను అపార్థం చేస్తున్నారు. అంటే లేఖనాలను మనం అర్థం చేసుకోవాలంటే విద్యా విహీనత అనేటువంటిది మనకు ఉండకూడదు. విద్యా విహీనత అనేటువంటిది కనుక ఉన్నట్లయితే మనం లేఖనాలను సరిగా అర్థం చేసుకోలేము అనేటువంటి విషయాన్ని మనం గమనించడం జరిగింది. ఇక అస్థిరత అంటే ఇప్పుడు బైబిల్ని మనం చెప్పినప్పుడు ఇక్కడ 4 వచనాలు చూపిస్తే అవును ఇది కరెక్ట్ అంటారు. మరలా వెళ్ళి ఇంకెవరైనా చూపిస్తే అవును అది కరెక్ట్ అంటారు. అంటే వాళ్ళకి ఒక స్థిరత్వం అనేటువంటిది లేనటువంటి పరిస్థితులు. వీళ్ళు కూడా ఏం చేస్తూ ఉంటారంటే లేఖనాలను అపార్థం చేసేటువంటి పరిస్థితులను మనం గమనిస్తూ ఉన్నాం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనాన్ని మనం గమనించినప్పుడు సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించు అని గాను అంటే అక్కడ విభజించు అని గాను అనేటువంటిది అక్కడ ఇవ్వబడినటువంటి అర్థము. అంటే రైట్లీ డివైడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యాన్ని సరిగా విభజించాలి. నిన్ను నువ్వు కనబరుచుకోవటానికి జాగ్రత్త పడు అంటాడు. జాగ్రత్త అనేటువంటి మాట ఎప్పుడైతే వచ్చిందో జాగ్రత్త అని రాగానే ప్రమాదం పొంచి ఉంది. అంటే సత్యవాక్యాన్ని సరిగా గనక విభజించకపోతే ప్రమాదం ఉంది అనేటువంటి విషయాన్ని మనం చూసాం. తర్వాత లాంగ్వేజ్ అనేటువంటిది ఎందుకు ఉద్దేశించబడింది అనేటువంటి విషయాలను మనం గమనించడం జరిగింది. దేవుడు ఎలాగైతే ఆయన మాట్లాడేటువంటి ఒక వ్యక్తిగా ఉన్నాడో అదే విధంగా మానవుడిని కూడా మాట్లాడేటువంటి వ్యక్తిగా చేశాడు. తన స్వరూపము, తన పోలిక. ప్రపంచంలో ఉన్నటువంటి ఏ జీవి, ఏ జంతువు మాట్లాడేటువంటి అంటే వాటికి కూడా జంతువుల భాష ఉంది కానీ మానవుడు మాట్లాడినట్లుగా మాట్లాడేటువంటి మరి ఏ జీవి కూడా లేదు అంటే అతిశయోక్తి కాదేమో. కాబట్టి దేవుడు మరి మనిషికి లాంగ్వేజ్ ఇచ్చాడు. దాని ఉద్దేశం ఏమిటి అంటే లాంగ్వేజ్కి ఒక ఉద్దేశం ఉంది. పర్పస్ ఆఫ్ ద లాంగ్వేజ్. ద లాంగ్వేజ్ ఈజ్ నథింగ్ బట్ కమ్యూనికేషన్ అని చెప్పేసి అంటారు. అంటే లాంగ్వేజ్ అనేటువంటిది మన లోపల ఉన్న ఆలోచనలు కానీ లేకపోతే భావాలు కానీ మన లోపల ఉన్నటువంటి సుఖ దుఃఖాలు కానీ అవి ఏవైనా బయటికి మనం ఎట్లా తీసుకొని వస్తామంటే భాష రూపంలో తెస్తాం. అంటే ఒక మనిషి సంతోషంగా ఉన్నాడు, సంతోషంగా ఉంటే ఎట్లా అర్థమవుతుందంటే నోరిప్పి నాకు సంతోషంగా ఉంది అంటే అర్థమవుతుంది. ఒకవేళ అతడు మాట్లాడకపోతే ఏం అర్థం కాదు. అంటే మన లోపల ఉన్న సంతోషం కావచ్చు, దుఃఖం కావచ్చు, ఆలోచనలు కావచ్చు, ఒకవేళ మన లోపల ఉన్న అనుభూతులు, ఫీలింగ్స్ కావచ్చు, భాష అనేటువంటిది బయటికి తెస్తుంది. ఒకవేళ నేను భాష రూపంలో బయటికి తెచ్చాను, నేను చాలా సంతోషంగా ఉన్నానని, అది ఆ భాష అర్థమైతే, తెలుగు భాష అర్థమైతే వాళ్ళకి అర్థమవుతుంది. అదే ఒక అరవోళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏం అర్థమవుతుంది? అర్థం కాలేదు. ఎందుకు అర్థం కాలేదు అంటే నేను చెప్పినటువంటి నా భాష అంటే నా లోపల ఉన్న ఫీలింగ్ ని భాష రూపంలో బయటికి తెచ్చాను. ఆ భాష రూపంలో బయటికి తెచ్చినటువంటి దాన్ని ఆ భాషను వాళ్ళు డీకోడ్ చేయాలి. ఆ డీకోడ్ చేసినప్పుడు మాత్రమే వాళ్ళకి అర్థమవుతుంది. కాకపోతే సమస్య ఏంటంటే వాళ్ళు అరవోళ్ళు అవటంతో తెలుగు రాకపోవటం వల్ల దాన్ని డీకోడ్ చేయలేకపోయారు. అంటే మరొక రకంగా వాళ్ళకి ఆ భాష పదం అర్థం కాలేదు. కాబట్టి ఏమైందంటే వాళ్ళకి అసలు నేనేం చెప్పానో నా లోపల ఉన్న ఫీలింగ్ అర్థం కాలేదు. ఇప్పుడు దేవుడు కూడా తన లోపల ఉన్న ఆలోచనలను, తన లోపల ఉన్న ఫీలింగ్స్ ని భాష రూపంలో బయటికి తెచ్చి బైబిల్లో రాయించాడు. అంటే బైబిల్లో ఉన్నటువంటి మాటలు కాదు, వాక్యం అనేటువంటిది దేవుని లోపల ఉన్న ఆలోచనలు, ఆయన లోపల ఉన్నటువంటి ఉద్దేశము. ఇప్పుడు అది మనకు అర్థం కావాలి అంటే ఆ లోపల ఉన్న పదాలు అర్థం కావాలి. పదాలు అర్థం కావాలి అంటే దానికి లాంగ్వేజ్ అనేటువంటిది చాలా ముఖ్యం.
ఒకవేళ లాంగ్వేజ్ అనేటువంటిది కనుక మనం అర్థం చేసుకోలేకపోతే మనం ఎట్టి పరిస్థితుల్లో దేవుడిని అర్థం చేసుకోలేము. కాబట్టి దేవుడు అర్థం అవ్వాలంటే మొదట మనకి ఏం కావాలంటే లాంగ్వేజ్ అర్థం అవ్వాలి. లాంగ్వేజ్ అర్థమైతేనే దేవుడు అర్థం అవుతాడు. కొంతమంది అంటారు ఏ చదువు లేకపోతే దేవుడిని తెలుసుకోలేమా అని. తెలుసుకోవచ్చు, వేరెవరైనా చెప్తే తెలుసుకోవాల్సిందే కానీ వాళ్ళుగా చదివి తెలుసుకోలేరు. మనం ఇందాక చూసాం విద్యా విహీనత, అస్థిరత ఇది ఎంత ప్రమాదకరమైనటువంటిది అనేటువంటి విషయాన్ని మనం గమనించడం జరిగింది. ఇక ఆ తర్వాత మనం గమనించింది ఏమిటంటే దేవుడు కొన్ని విషయాలను ఆయన మరుగుపరిచాడు. ఆయన మరుగుపరిస్తే దాన్ని ఎవరు కూడా తెలుసుకోవటం అనేది సాధ్యం కాదు. ఉదాహరణ నా లోపల ఆలోచనలు ఉన్నాయి, నేను బయటికి చెప్పకపోతే నా పక్కన కుర్చీ వేసుకొని కూర్చున్నా మీకేం అర్థం కాదు. ఒకవేళ నన్ను గట్టిగా పట్టుకున్నా ఏం అర్థం కాదు. మరి ఎట్లా అర్థమవుతుంది అంటే నా లోపల నుంచి నేను బయటికి తేవాలి. అలాగనే దేవుడు కూడా ఏ విషయాలు చెప్పాడో అవి మాత్రమే మనం గ్రహించగలం, అది కూడా భాష వస్తే. ఒకవేళ దేవుడు చెప్పలేదు అంటే ఇక అది ఎవరికి కూడా తెలియదు, అంటే మరుగుపరిచినటువంటి విషయాలను మనం తెలుసుకునేదానికి అవకాశం లేదు అనేటువంటిది మనం గమనించాం. తర్వాత బైబిల్ని చదివేటప్పుడు మనం ఎప్పుడు కూడా రాసినటువంటి రచయిత యొక్క ఆలోచనను, ఆయన ఉద్దేశాన్ని బయటికి తేవాలి. సీకింగ్ ద ఆథర్స్ ఇంటెండెడ్ మీనింగ్, అంటే ఆయన ఒక పదాన్ని ఉపయోగిస్తే ఆ పదాన్ని ఎందుకు ఉపయోగించాడు అని ఆయన అనుకున్న అర్థం మనం బయటికి తేవాలి. ఉదాహరణకి ఒక పదానికి చాలా అర్థాలు ఉండొచ్చు. మనం చూసినప్పుడు మనం కూడా నానా అర్థాలు అని చెప్పేసి అంటాం, అనేకమైన అర్థాలు ఉండొచ్చు. అయితే మనం ఏ అర్థం బయటకు తేవాలంటే నాకు ఈ అర్థమే తెలుసండి అని తెస్తే కుదరదు. మనం గడిచిన వారంలో చూసాం చాలా రకాలైనటువంటిది. ఉదాహరణకి మందులు అంటే మందులకి అనేక రకాల అర్థాలు ఉన్నాయి. కానీ హెబ్రీ పత్రికలో వినుటకు మందులు గాక అని అంటాడు. అంటే ఆయన వినే విషయంలో మందబుద్ధిని గురించి మాట్లాడాడు. ఆ అర్థాన్ని బయటికి తేవాలి కానీ మా ఊర్లో మందులు అంటే వేసుకునేటువంటి, అంటే వైద్యానికి వాడే మందులండి అంటే ఒకవేళ వైద్యానికి వాడే కూడా మందులు అవుతాయేమో కానీ ఇక్కడ అర్థం కాదు. మందులు కాక అని చెప్పేసి అంటాడు, అంటే మందులు వేడి అని ఒకవేళ అర్థం బయటికి తేవచ్చు. మందులు కాక, కాక అంటే వద్దు అనే అర్థాన్ని బయటికి తేవచ్చు. కానీ ఎన్ని అర్థాలు బయటికి తెచ్చినా గానీ అది రచయిత చెప్పిన అర్థం కాదు. అంటే భాషలో ఒక పదానికి ఎన్ని అర్థాలు ఉన్నా మనం ఏమి తీసుకొని రావాలి అంటే రచయిత దేన్నైతే ఉద్దేశించాడో రచయిత ఉద్దేశించినటువంటి అర్థాన్ని మాత్రమే మనం బయటకు తీసుకొని రావాల్సి ఉంటుంది. ఆ బయటకు తెచ్చేటువంటి సందర్భంలో మనం ఇంపార్టెన్స్ ఆఫ్ కాంటెక్స్ట్, అంటే సందర్భం అనేటువంటిది ఎంత ప్రాముఖ్యమైనది అనేటువంటి విషయాన్ని గమనించడం జరిగింది. ఇప్పుడు మనం ఏం గమనించబోతూ ఉన్నామంటే పాత నిబంధన గ్రంథాన్ని అధ్యయనం చేయడానికి మనం ప్రారంభించబోతూ ఉన్నాం. మీరు బైబిల్లో గనక గమనించినట్లయితే మొత్తము 66 పుస్తకాలు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఈ 66 పుస్తకాలలో క్రొత్త నిబంధనలో మనము పాత నిబంధనలో మొత్తము 39 పుస్తకాలు ప్లస్ క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు, మొత్తము 66 పుస్తకాలు. మీకు కనబడుతుందా బోర్డు మీద? ఈ 39 పుస్తకాలను మనము ఈ 6 నెలల్లో అధ్యయనం చేయడానికి ప్రారంభించబోతూ ఉన్నాం. వాస్తవంగా ఈ 39 పుస్తకాలు అని మనం అన్నప్పుడు ఇది ప్రపంచ చరిత్రలో మనం చూసినట్లయితే దాదాపుగా చాలా ప్రాచీనమైనటువంటి రచనలు. వీటికంటే ముందు రచనలు ఇంకేమీ లేవేమో. కొందరు అంటూ ఉంటారు ఐగుప్తులో ఉన్నటువంటి రచనలు కూడా ప్రాచీనమైనవని. వాస్తవంగా ఇవి అంతకంటే కూడా ప్రాచీనమైనటువంటివే. మత గ్రంథాల్లో గనక చూసినట్లయితే ఇంతకంటే ప్రాచీనమైనటువంటి మత గ్రంథం మరి ఏది కూడా లేదు. ఇక ఈ 39 పుస్తకాలను మనము అధ్యయనం చేయడానికి ప్రారంభించినప్పుడు ఈ 39 పుస్తకాలను మనము మొత్తము 4 భాగాలుగా విభజించబోతూ ఉన్నాం మనం చదవటానికి. ఈ 4 భాగాల్లో ఒకటి ఆది కాండము నుండి ద్వితీయోపదేశ కాండం వరకు ఉన్నటువంటి 5 పుస్తకాలు. రెండవది యెహోషువ నుంచి ఎస్తేరు వరకు ఉన్నటువంటి 12 పుస్తకాలు రెండవ భాగము. తర్వాత యోబు గ్రంథం దగ్గర నుంచి పరమగీతము వరకు ఉన్నటువంటి పుస్తకాలు, ఇవి కూడా 5 పుస్తకాలు మనకు మూడో భాగంలో మనం చూస్తూ ఉంటాం. తర్వాత 4వ భాగము యెషయా గ్రంథం దగ్గర నుండి మలాకీ వరకు ఉన్నటువంటి పుస్తకాలు 17 పుస్తకాలు. ఇది 4వ భాగంలో మనం చూస్తూ ఉంటాం. మొత్తం ఎన్ని పుస్తకాలు వచ్చినాయి మనకి? 39 పుస్తకాలు. ఇప్పుడు ఈ పుస్తకాలని ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు ఉన్నటువంటి పుస్తకాలను పంచకాండములు అని చెప్పేసి అంటారు. అంటే ఆది కాండము, నిర్గమకాండము, లేవి కాండము ఉంది కదా, పంచకాండము అని చెప్పేసి. లేదా దీన్ని ఏమంటారంటే ధర్మశాస్త్రము అని చెప్పేసి అంటారు. మోషే ధర్మశాస్త్రము అని కూడా మనం దీన్ని చూస్తూ ఉంటాం.
యెహోషువ దగ్గర నుంచి ఎస్తేరు వరకు ఉన్నటువంటి పుస్తకాలు మనం చూసినప్పుడు ఇవి ఇజ్రాయేలీల చరిత్రను తెలిపేటువంటి పుస్తకాలు. ఇక యోబు వరకు పరమగీతం వరకు, యోబు నుంచి పరమగీతం ఉన్నటువంటి పుస్తకాలు 5 పుస్తకాలు వచ్చేసి ఇవి ఇజ్రాయేలీల వాళ్ళ పద్య భాగానికి సంబంధించినటువంటి హెబ్రీలో ఉన్నటువంటి పద్య భాగం అన్నమాట, లేదా కావ్య గ్రంథాలు అని కూడా కొందరు అంటూ ఉంటారు. ఇక యెహోషువ దగ్గర నుంచి మలాకి వరకు ఉన్నటువంటి పుస్తకాలను మనము ప్రవక్తల గ్రంథములు అని చెప్పేసి అంటాం. మరలా ఈ ప్రవక్తల గ్రంథాలను రెండుగా మనము సబ్ డివైడ్ చేయొచ్చు. ఒకవేళ చేసినట్లయితే యెహోషువ దగ్గర నుంచి యోషియా దగ్గర నుంచి మనకు దానియేలు గ్రంథం వరకు ఉన్నటువంటి 5 పుస్తకాలు, తర్వాత హోషియా దగ్గర నుంచి మలాకి వరకు ఉన్నటువంటి 12 పుస్తకాలు అని రెండుగా సబ్ డివైడ్ చేయొచ్చు. ఎందుకు ఇట్లా సబ్ డివైడ్ చేస్తాము అంటే ఈ మొదటి 5 కూడా పెద్ద ప్రవక్తలు అని చెప్పేసి అంటారు. పెద్ద ప్రవక్తలు అంటే వాళ్ళు ఎత్తు ఎక్కువ ఉన్నారు, లావు ఎక్కువ ఉన్నారు అని కాదు, వాళ్ళు రాసిన పుస్తకాలు పెద్దవి. ఇవి పుస్తకాలు చిన్నవిగా ఉన్నాయి కాబట్టి చిన్న ప్రవక్తల గ్రంథాలు అని చెప్పేసి అంటారు. అంటే యెహోషువ, యోషియా, ఇర్మియా, ఆ ఇర్మియా తర్వాత ఉన్న విలాప వాక్యాలు, వాస్తవంగా విలాప వాక్యాలు 5 అధ్యాయాలు కలిగిన చిన్న పుస్తకం. అయినా ఇది పెద్ద ప్రవక్తలు ఎట్లాంటి వచ్చింది? పెద్ద ప్రవక్తలు అంటే మరి పెద్దగా ఉండాలంటున్నారు కదా పుస్తకం అంటే. అవును, రచన పెద్దగా ఉండాలి. కాకపోతే ఏంటంటే ఇర్మియా, విలాప వాక్యాలు ఈ 2 కూడా ఇర్మియానే రాశాడు. అందువల్ల దీన్ని విభజించి చిన్న ప్రవక్తలు పెట్టకుండా ఆ విలాప వాక్యాలను కూడా ఇర్మియా పక్కన పెట్టారు. అంటే మనకు పెద్ద ప్రవక్తలు అంటే యెషయా గ్రంథము, ఇర్మియా, విలాప వాక్యాలు 2 కూడా ఇర్మియా రాసినవే. తర్వాత ఎహెజ్కేలు, దానియేలు. వాస్తవంగా దానియేలు కూడా మనం చూసినప్పుడు 12 అధ్యాయాలు కలిగిన చిన్న పుస్తకమే. అయితే ఇందులో ఉన్నటువంటి చరిత్ర చాలా పెద్దది, కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది. అందుకనే ఏం చేశారంటే దీన్ని కూడా తీసుకొని వచ్చి పెద్ద ప్రవక్తలు చేర్చారు. కాబట్టి ఇప్పుడు మనము మొత్తము 39 పుస్తకాలు కూడా 4 భాగాలు, బాగా గుర్తుపెట్టుకోండి. పాత నిబంధనలో ఉన్నటువంటి 39 పుస్తకాలు 4 భాగాలు. అంటే కొంతమందికి బైబిల్ చదివేటప్పుడు అర్థం కాదు అంటారు. ప్రధానమైన సమస్య ఏంటంటే బైబిల్ అనేటువంటిది క్రోనాలజికల్ ఆర్డర్ లో రాయలేదు. అంటే క్రోనాలజీ అని చెప్పేసి అంటే నిన్నేం జరిగింది, నిన్న తర్వాత ఈవేళ ఏం జరిగింది, ఈవేళ తర్వాత రేపు, అంటే ఇలాగా కాలక్రమం అనేటువంటిది ఒకటి ఉంటుంది కదా. ఆ కాలక్రమం ప్రకారం కనుక మనము మాట్లాడితే దాన్ని క్రోనాలజీ అంటాం. బైబిల్ అనేటువంటిది ఈ రోజున్న పుస్తకాల ఆర్డరు క్రోనాలజీలో లేదు. ఉదాహరణకి ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు క్రోనాలజీ అంటే టైం ప్రకారంగా ముందు వెనక అనేటువంటిది సరిగా రాయబడ్డాయి. యెహోషువ నుంచి ఎస్తేరు వరకు కూడా బాగానే రాయబడ్డాయి టైం పీరియడ్ ప్రకారం. కొంచెం మాత్రం ముందుకి వెనక్కి మనం పెట్టాల్సి ఉంటుంది, తర్వాత చూస్తాము. ఇక ఈ యోబు నుంచి పరమగీతం వరకు ఉన్నటువంటి ఈ పద్య భాగము వాస్తవంగా ఇది ఆది కాండములో ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర నుంచే రాయబడింది. అంటే మోషే టైం నుంచే రాయబడ్డాయి. కానీ ఏం చేశారంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు క్రమంగా మనకి పుస్తకాలు ఆర్డర్ పెట్టిన తర్వాత ఈ పద్య భాగాన్ని తీసుకొని వచ్చి తర్వాత వేశారనమాట. ఇక ఈ ప్రవక్తల గ్రంథాలు కూడా వాస్తవంగా ప్రవక్తల గ్రంథాలు లాస్ట్ లో రాయబడ్డాయి అని అర్థం కాదు. మీరు ప్రవక్తల గ్రంథాలు కనుక చూసినట్లయితే ఈ ప్రవక్తల గ్రంథాలన్నీ కూడా చరిత్రలో రాయబడ్డాయి. అంటే చరిత్ర జరిగినటువంటి కాలంలో, ముఖ్యంగా రాజుల కాలంలో రాయబడ్డాయి. కానీ ఏం చేశారంటే ఇప్పుడు ఈ ఉన్నటువంటి పుస్తకాలన్నిటినీ కూడా వాళ్ళు ముందు ధర్మశాస్త్రాన్ని పెట్టారు, తర్వాత ఇజ్రాయేల్ చరిత్ర పుస్తకాలు పెట్టారు, ఆ తర్వాత వచ్చేసి వాళ్ళ పద్య భాగం పెట్టారు, లాస్ట్ లో ప్రవక్తల గ్రంథాలు పెట్టారు. ఇలాగా ఒక ఆర్డర్ పెట్టారనమాట. కాబట్టి పాత నిబంధన అనేటువంటిది ఏ ఆర్డర్ లో ఉంది అనేటువంటి దాన్ని మనం గమనించాలి. కొందరు అడుగుతూ ఉంటారు, అంటే ఈ ఆర్డర్ మన క్రిస్టియన్ బైబిల్లోనే ఉందా? అంటే పాత నిబంధన అనేటువంటిది మొదటి యూదుల దగ్గర కదా ఉంది, యూదుల దగ్గర నుంచి మన దగ్గర కదా వచ్చింది, మరి యూదులకు కూడా ఇదే ఆర్డర్ లో ఉండేదని కొందరు అడుగుతారు. లేదు, యూదులకు ఇదే ఆర్డర్ లో ఉండేది కాదు. అంటే దీని గురించి నేను ఎక్కువగా ఏం చెప్పను, కానీ ఒక పాయింట్ చెప్పెళ్తాను, మీకు అది ప్రయోజనకరంగా ఉంటుంది. మనకు 39 పుస్తకాలు ఉన్నాయి, కానీ యూదులకు 39 పుస్తకాలు లేవు. వాళ్ళకు మీరు గనక గమనించినట్లయితే దాదాపుగా 22 పుస్తకాలు ఉంటాయి. మీరు జోసిఫస్ చూసినప్పుడు అంటే కొంతమంది 22 కాదండి +2 అంటారు. వాస్తవంగా ఇవి కూడా లోపలికి వచ్చేటువంటివే. ఈ పుస్తకాలు ఉన్నాయి. అంటే మనకి ఏం తగ్గిపోయినాయండి అని కొందరు అడుగుతారు. ఏమీ తగ్గిపోలేదు. ఏమైందంటే మనకు సమూయేలు ఒకే పుస్తకంగా ఉండేది. ఒకే పుస్తకంగా ఉండేటువంటి సమూయేలుని ఏం చేశారంటే 1 సమూయేలు 2 సమూయేలు చేశారు.
రాజుల గ్రంథము ఒకే పుస్తకంగా ఉండేది. మనం ఏం చేసామంటే దాన్ని 1 రాజులు 2 రాజులు అని చెప్పేసి చేసాము. తర్వాత దినవృత్తాంతాలు ఒకే పుస్తకంగా ఉండేది. 1 దినవృత్తాంతాలు 2 దినవృత్తాంతాలు అని 2 పుస్తకాలుగా చేసాము. తర్వాత మనకు చిన్న ప్రవక్తలు మొత్తము కూడా కలిపి ఒకటే పుస్తకంగా ఉండేది. మనం దాన్ని 12 పుస్తకాలు చేసుకున్నాం. ఇప్పుడు ఏమైపోయిందంటే అలా చేసుకునేసరికి మనకు పుస్తకాల సంఖ్య పెరిగింది కానీ పుస్తకాలు ఏమీ మారలేదు. కాబట్టి కొందరు ఇందాక టెక్స్చువల్ క్రిటిసిజం అని చెప్పేసి అన్నాను కదా, కొంతమంది ఏం చేస్తారంటే విమర్శించేటువంటి వాళ్ళు అసలు ప్రాచీన కాలంలో ఇన్ని ఉండేవి కాదు తెలుసా, ఇప్పుడు మీకు చాలా అయిపోయినాయి, చాలా చేర్చుకున్నారని. చాలా చేర్చుకోలేదు, అంకెను పెంచి అంకె చేర్చుకున్నాం, పెద్ద అంకెను చేర్చుకున్నాం. కానీ పుస్తకాలు వాళ్ళకి ఏ పుస్తకాలు అయితే ఉన్నాయో మనకి కూడా అవే పుస్తకాలు ఉన్నాయి. అయితే ఆర్డర్ కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఆర్డర్ మనకు లేదు. ఒకవేళ మీరు కనుక గమనించినట్లయితే వాళ్ళకున్నటువంటి ఆర్డర్ అనేటువంటిది వేరు, మనకున్నటువంటి ఆర్డర్ వేరు. ఒకవేళ మీరు హెబ్రీలకు ఉన్నటువంటి వాళ్ళ గ్రంథాన్ని కనుక చూసినట్లయితే మీరు ఈ మొదట ఉన్నటువంటి దాన్ని ధర్మశాస్త్రము, వాళ్ళు ధర్మశాస్త్రాన్ని పెట్టుకున్నారు. ఆ తర్వాత మీకు కనుక గమనించినట్లయితే ఈ ఆర్డర్ అనేటువంటిది వాళ్ళకి కనబడదు. అంటే చరిత్ర పుస్తకాలు విడిగా, పద్య భాగాలు విడిగా, ఇవి విడిగా అనేటువంటి పుస్తకం అనేటువంటిది వాళ్ళకి కనబడదు. మరి వాళ్ళ ఆర్డర్ ఎట్లా ఉంటుంది అనేటువంటి దాన్ని కనుక గమనించినట్లయితే, అంటే ఇది మన సబ్జెక్ట్ కి సంబంధించినటువంటి విషయం ఏమి కాదు. అయితే మీకు గనక ఎవరికన్నా తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి ఉంటే మాత్రం తెలియజేస్తా, లేకపోతే మనం ముందుకు వెళ్ళిపోదాం. బైబిల్లో ఉన్నటువంటి పుస్తకాలు హెబ్రీలకు ఉన్నటువంటి క్రమంలో మనకు లేవు. మరి మనకే క్రమంలో ఉన్నాయి అనేటువంటి విషయాన్ని కనుక మనం చూసినట్లయితే, హెబ్రీలకు ఉన్నటువంటి క్రమం కాకుండా మనకి మొదటేమో ధర్మశాస్త్రం అని, ఆ తర్వాత ఏమో మనకు చరిత్ర పుస్తకాలని, ఆ తర్వాత మనకు పద్య భాగం అని, ప్రవక్తల గ్రంథాలన్నీ పెట్టడం జరిగింది. అయితే హెబ్రీల గ్రంథం కనుక చూసినట్లయితే మొత్తం 22 పుస్తకాలే ఉండేవి. మీరు ఒకవేళ కొంతమంది చదువుతూ ఉంటారేమో, ఆ 22 పుస్తకాలు అనేటువంటివి ఏ ఆర్డర్ ప్రకారం చేశారండి, లేదా 22 పుస్తకాలు అనేటువంటివి ఎట్లా అనేటువంటిది కొంతమంది అడుగుతూ ఉంటారు. ఎట్లా అనేటువంటిది మనం చూసినట్లయితే వాళ్ళ పుస్తకాలు విడిగా మనం ఒకసారి లెక్కిద్దాము. అయితే వాళ్ళు ఏం చేశారంటే ఈ ఆర్డర్ లో కాకుండా 22 పుస్తకాలు మొదట ధర్మశాస్త్రాన్ని పెట్టుకున్నారు. ఎందుకంటే అది ప్రాచీనమైన గ్రంథం కాబట్టి, మోషే రాశాడు కాబట్టి అది మొదట వచ్చేసింది. ఇక తర్వాత వచ్చినప్పుడు ఈ పుస్తకాల క్రమం అనేటువంటిది పూర్తిగా మారిపోయింది కానీ క్రమం అనేటువంటిది ఒకటే. ఆ తర్వాత దాని టైం వచ్చినప్పుడు నేను తెలియజేస్తాను. ఇప్పుడు మనం ఇంకొక పాయింట్ చూసి దానిలోకి వెళ్దాము. ఇది ఏ క్రమంలో పెట్టడం అనేటువంటిది జరిగింది, లేదా ఈ క్రమాన్ని ఎట్లా మనకు చేశారు అనేటువంటి దాన్ని మనం అర్థం చేసుకునేటప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే టైం పీరియడ్ ఒకటి, టైం లైన్ మనం చూడాల్సి ఉంటుంది. ఉదాహరణకి ఇక్కడ మీకు అర్థం కానటువంటి విషయం ఉన్నట్లయితే మీరు వెంటనే తెలియజేయండి, ఎందుకంటే ఇది కొంచెం ముఖ్యమైనటువంటి పాయింట్. ఈ గీత కనబడుతుంది అందరికి. ఇప్పుడు మనము టైం లైన్ లెక్కేద్దాం. ఇది 0 అంటే సృష్టి ప్రారంభం అన్నమాట. సృష్టి ప్రారంభం కనుక తీసుకున్నట్లయితే ఇది 4000 సంవత్సరాలు సృష్టి నుంచి, అంటే క్రీస్తు ప్రభు వచ్చినటువంటి కాలము. ఇది ఇప్పటికి 6000 ప్లస్, అంటే ఇప్పుడు ఇది అంటే వాస్తవంగా దీన్ని మనం ఎలా లెక్కేస్తాం కానీ దీన్ని ఎట్లా లెక్కేస్తారంటే క్రీస్తు ప్రభు పుట్టినటువంటిది 0 అని చెప్పేసి లెక్కేస్తారు. ఈ 0 నుంచి వెనక్కి వచ్చేటువంటి దాన్ని బీసీ అని చెప్పేసి అంటారు, అంటే బిఫోర్ క్రైస్ట్ అని. దీన్ని ఏడి అని లెక్కేస్తారు, అంటే అన్నా డోమిని అని చెప్పేసి ఒక లాటిన్ పదం, అంటే ఇన్ ద ఇయర్ ఆఫ్ అవర్ లార్డ్ అని చెప్పేసి అర్థం. అంటే క్రీస్తు ప్రభు వచ్చిన దగ్గర నుంచి లెక్క. ఒకవేళ మనం క్రీస్తు ప్రభు దగ్గర నుంచి గనక ఇలా ప్రపంచం లెక్కించినట్టు గనక లెక్కేస్తే క్రీస్తు ప్రభు నుంచి దాదాపుగా 4000 సంవత్సరాలు వెనక్కి గనక వెళ్ళినట్లయితే సృష్టి అప్పుడు ప్రారంభమైంది, అంటే 4000 BC అనమాట. అంటే సృష్టి దగ్గర నుంచి క్రీస్తు ప్రభు వరకు ఎంత కాలము అని చెప్పేసి అంటే సృష్టి దగ్గర నుంచి క్రీస్తు ప్రభు వరకు రమారమి 4000 సంవత్సరాలు. అంటే 4000 సంవత్సరాలు అనేటువంటిది కొందరు అడుగుతారు, ఇది మన ఊహేనా లేకపోతే దీన్ని మనం ఏమైనా లెక్కించడానికి అవకాశం ఉందా అని. ఇది మన ఊహ ఖచ్చితంగా కాదు, దీన్ని మనం ఖచ్చితంగా లెక్కించడానికి అవకాశం ఉంటుంది. అయితే ఎట్లా అనేటువంటి తర్వాత మనం లెక్కేసి కూడా చూద్దాము. ఇప్పుడు మనం రఫ్ గా మీ మైండ్ లో పడటానికి మీరు గుర్తుంచుకోండి, సృష్టి దగ్గర నుంచి క్రీస్తు ప్రభు వరకు 4000 సంవత్సరాలు. ఈ 4000 సంవత్సరాల చరిత్రను ఇప్పుడు మనము చదవబోతూ ఉన్నాం. అంటే ఈ 6 నెలల్లో మనం ఏం చదువుతామంటే పాత నిబంధనలో ఉన్నటువంటి పుస్తకాలంటే మరొక రకంగా చెప్పాలంటే సృష్టి పుట్టిన దగ్గర నుంచి క్రీస్తు ప్రభు వచ్చేదాకా ఉన్నటువంటి చరిత్రను మనం చదువుతాం. దీన్ని మనం మధ్యకి గనక కరెక్ట్ గా డివైడ్ చేస్తే 4000 కాబట్టి 2000 సంవత్సరాలు అవుతుంది, 2000 BC. ఈ 2000 BCని మీరు బాగా గుర్తు పెట్టుకోవాలంటే ఇక్కడ ఒక ప్రముఖమైన వ్యక్తి ఉన్నాడు చరిత్రలో, ఒక ప్రామినెంట్ క్యారెక్టర్. ఎవరంటే అబ్రహాము. అంటే అబ్రహాము సృష్టి ప్రారంభమైనటువంటి
2000 సంవత్సరాల తర్వాత భూమి మీదకు వచ్చినటువంటి ఒక వ్యక్తి. అంటే మనకు సృష్టి ప్రారంభమైన దగ్గర నుంచి క్రీస్తు వచ్చే వరకు 4000 సంవత్సరాలు. ఈ 4000 సంవత్సరాల్లో గనక మనం గమనించినట్లయితే సృష్టి ప్రారంభమైన 2000 సంవత్సరాలకు అబ్రహాం వచ్చాడు. అబ్రహాం వచ్చిన 2000 సంవత్సరాలకు క్రీస్తు ప్రభు వచ్చాడు. ఇప్పుడు దీన్ని మనం ఇంకా కొంచెం లోతుగా గమనించడానికి ప్రయత్నం చేద్దాం. లోతుగా గనక గమనించినట్లయితే మనము అబ్రహాము వచ్చినటువంటి రమారమి 500 సంవత్సరాల తర్వాత, అంటే 1500 BC. 1500 BCలో మోషే అనేటువంటి వ్యక్తి వచ్చాడు. అంటే ఇప్పుడు మనకు చరిత్ర చాలా ఎక్కువ ఇక్కడి నుంచి మాట్లాడబడింది. మీరు సృష్టి దగ్గర నుంచి అబ్రహాము వరకు లేదా మోషే వరకు ఉన్నటువంటి ఈ చరిత్రను గనక చదవాలంటే ఈ చరిత్ర అంతా కూడా, ఇదంతా కూడా ఆది కాండము అనేటువంటి ఒకే ఒక్క పుస్తకంలో 2500 సంవత్సరాల చరిత్రను రాశాడు. ఆది కాండం అనే ఒకే పుస్తకంలో 2500 సంవత్సరాల చరిత్ర నమోదు చేయబడింది. ఇక ఇక్కడ మోషే పుట్టుక, ఇది నిర్గమకాండంలో చెప్పాడు. నిర్గమకాండాన్ని మనం చదివినప్పుడు మోషే పుట్టుకను గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఇక మోషే పుట్టిన దగ్గర నుంచి క్రీస్తు వచ్చే వరకు 1500 సంవత్సరాలు. ఈ 1500 సంవత్సరాల్లో కూడా చివర ఉన్నటువంటి సంవత్సరాలు, అంటే ఇది 400 BC అనుకోండి. ఈ 400 సంవత్సరాలను ఏమంటారంటే డార్క్ పీరియడ్ అని చెప్పేసి అంటారు, లేదా సైలెంట్ పీరియడ్ అని చెప్పేసి అంటారు. ఎందుకు డార్క్ పీరియడ్ ఆర్ సైలెంట్ పీరియడ్? సైలెంట్ అంటే మౌన అని. ఎందుకు దీన్ని మౌన కాలము అని చెప్పేసి అన్నారు అంటే, దేవుడు ఏ ప్రవక్త ద్వారా ఇజ్రాయేలీలతో మాట్లాడలేదు. దేవుని మాటలు వాళ్ళకి రాలేదు. దేవుడు మౌనంగా ఉన్నాడు. మౌనము అంటే ఎవరు మౌనం అంటే దేవుని మౌనం. దేవుడు మౌనంగా ఉన్నాడు కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే దీన్ని మౌన కాలము అన్నారు. ఇందులో ప్రేరేపించబడినటువంటి దేవుని గ్రంథము గాని దేవుని ప్రవక్త గాని ఎవరు లేరు. అంటే ఇక ఉన్నటువంటి పుస్తకాలన్నీ కూడా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే ఈ మోషే వచ్చిన దగ్గర నుంచి, అంటే BC 1500 నుంచి BC 400 వరకు. అంటే మీరు గనక గమనించినట్లయితే రమారమి ఒక 1100 సంవత్సరాల కాలం. ఈ 1100 సంవత్సరాల కాలాన్ని రాయటానికి 38 పుస్తకాలు ఉపయోగించాడు. 2500 సంవత్సరాలు కాలాన్ని చెప్పడానికి ఒకే ఒక్క పుస్తకం ఆది కాండాన్ని ఉపయోగించాడు. ఇంతవరకు అర్థమైందా? ఇది బాగా అర్థం అవ్వాలి మీకు. పోనీ మళ్ళీ ఒకసారి చెప్తాను, ఎవరికి ఎక్కడి నుంచి ఉందో అయితే క్లుప్తంగా చెప్తాను, బ్రీఫ్ గా. ఒకసారి చూడండి, సృష్టి ప్రారంభించినటువంటి దగ్గర నుంచి ఇప్పుడు మనం ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ టైం వరకు కాలాన్ని లెక్కించబోతూ ఉన్నాం. దీన్ని ప్రపంచం ఎట్లా లెక్కిస్తుందంటే, క్రీస్తు అనేటువంటి ఒక వ్యక్తిని తీసుకొని ఆ క్రీస్తు ప్రభువుని కొలమానంగా పెట్టుకొని క్రీస్తు నుంచి ముందుకి క్రీస్తు నుంచి వెనక్కి అని ప్రపంచము ఈ లోకాన్ని లెక్కేస్తుంది, కాలాన్ని. ఇప్పుడు ఈ క్రీస్తు ప్రభుని నుంచి వెనక్కి లెక్కించే దాన్ని ఏమంటారంటే BC, అంటే బిఫోర్ క్రైస్ట్, క్రీస్తుకి పూర్వము అని తెలుగులో అంటారు. దాన్నే మనం కీపు అని చెప్పేసి అంటాం, అంటే క్రీస్తు పూర్వము అని అర్థము. ఇప్పుడు క్రీస్తు తర్వాత ఉన్నటువంటి కాలాన్ని ఏమంటారంటే AD, అంటే అన్నా డొమిని, అదొక లాటిన్ వర్డ్. దాని తెలుగులో క్రీసా అంటే క్రీస్తు శకము అని అంటాము. ఇక క్రీస్తు ప్రభు దగ్గర నుంచి ఇవాళ వరకు ఇది 2020 సంవత్సరం మనకు తెలుసు. క్రీస్తు ప్రభు దగ్గర నుంచి 2020. క్రీస్తు ప్రభు దగ్గర నుంచి వెనక్కి గనక వెళ్ళినట్లయితే ఇది 4000 సంవత్సరాలు. ఇంకా యాక్యురేట్ గా చెప్పాలంటే బైబిల్ స్కూళ్ళలో లెక్కేసి 4004 సంవత్సరాలు అంటారు. అయితే మనం యాక్యురసీని కాకుండా ఏంటంటే మనకు గుర్తుండే విధంగా 4000 అనే అంకి తీసుకుందాం. కొందరు ఎవరైనా పిన్ పాయింట్ పెట్టి 4000 అయినా కరెక్ట్ చెప్పండి అంటారు. 4000 అంటే కరెక్ట్ గా మాట్లాడితే 4004 కూడా వస్తుంది. కాబట్టి మనం దాన్ని తీసుకోవటం లేదు. 4000 అనేటువంటి అంకెను మనం తీసుకున్నాము. 4 సంవత్సరాలు అంటే అది పర్లేదు. ఇప్పుడు క్రీస్తు నుంచి వెనక్కి వెళ్తే అంటే పాత నిబంధన కాలం మొత్తం కూడా 4000 సంవత్సరాలు. ఈ 4000 సంవత్సరాలు ఇప్పుడు మనం స్టడీ చేయబోతున్నాం ఈ 6 నెలల్లో. ఈ 4000 సంవత్సరాలని మధ్యకి గనక మనం విభజిస్తే అంటే 2000 సంవత్సరాలు సృష్టి నుంచి 2000 సంవత్సరాల తర్వాత, లేదా క్రీస్తుకు 2000 సంవత్సరాల ముందు, 4000 మధ్య అంటే 2000 వస్తుంది. ఈ 2000 అనేటువంటి టైం దగ్గర అబ్రహాం అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. అంటే దీన్ని మనం ఎందుకు లొకేట్ చేసామంటే, అబ్రహాము అనేటువంటి వ్యక్తి కరెక్ట్ గా భూమి పుట్టిన 2000 సంవత్సరాలకు వచ్చాడు. ఇక అబ్రహాము దగ్గర నుంచి ఒక 500 సంవత్సరాల తర్వాత మోషే అనేటువంటి వ్యక్తి వచ్చాడు. అబ్రహాము తర్వాత అంటే BC 1500లో మోషే అనేటువంటి వ్యక్తి వచ్చాడు. ఇక మనము BC 400 అనేటువంటి కాలం దగ్గర నుంచి క్రీస్తు వచ్చే వరకు ఈ మధ్యలో దేవుడు ఎవరితో కూడా మాట్లాడలేదు. ఇది మౌన కాలం. అంటే ఇప్పుడు మనం ఏం చేసామంటే మొత్తము ఈ పాత నిబంధన కాలాన్ని ఒకటి సృష్టి నుండి అబ్రహాం వరకు,
2 అబ్రహాము నుండి మోషే వరకు, 3 మోషే నుండి మలాకీ గ్రంథం వరకు అంటే చివరి పుస్తకం వరకు, 4 మలాకీ గ్రంథం నుంచి క్రీస్తు వరకు, అన్ని 4 భాగాలు చేశాం. సృష్టి నుంచి అబ్రహాం వరకు 2000 సంవత్సరాల టైం పీరియడ్ అది. అబ్రహాం నుంచి మోషే వరకు 500 సంవత్సరాల టైం అది. ఒకవేళ మనము ఈ మోషే దగ్గర నుంచి మలాకీ గ్రంథం వరకు గనక లెక్కించినట్లయితే 1100 సంవత్సరాల, ఇది మనకి ఈ చివరిలో వచ్చేసి 400 సంవత్సరాల కాలం ఇది. ఇక ఈ మధ్యలో అంటే మోషే దగ్గర నుంచి మలాకీ గ్రంథం వరకు మనం గనక గమనించినట్లయితే ఇది ఒక 1100 సంవత్సరాల కాలం వస్తుంది. ఇంతవరకు అర్థమైందా? ఇందులో నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే ఈ చివరి 400 సంవత్సరాల్లో దేవుడు ఎవరితో కూడా మాట్లాడలేదు, మౌన కాలము. ఇక దాని గురించి మనం ఇప్పుడేం స్టడీ చేయబోం చరిత్రలో. ఇక తర్వాత సృష్టి దగ్గర నుంచి అబ్రహాం వరకు 2000 సంవత్సరాలు, చాలా లాంగ్ పీరియడ్ గాని ఒకే ఒక్క పుస్తకం ఆది కాండము అనే పుస్తకం మాట్లాడాడు. ఇక అబ్రహాము దగ్గర నుంచి మోషే వరకు ఈ కాలాన్ని కూడా ఈ పుస్తకంలోనే ఆది కాండంలోనే కవర్ చేశాడు. అంటే ఈ 2500 సంవత్సరాలు కూడా ఒకే పుస్తకం ఆది కాండం చదివితే ఆ చరిత్ర అంతా వస్తుంది. ఇక రెండోది మోషే దగ్గర నుంచి మలాకీ గ్రంథం వరకు మాట్లాడటానికి 38 పుస్తకాల్లో దేవుడు రాయించాడు. ప్రశ్న, 2500 సంవత్సరాల చరిత్రను చెప్పటానికి దేవుడు ఈ 2500 సంవత్సరాల చరిత్రను చెప్పడానికి ఒకే ఒక్క పుస్తకం ఆది కాండాన్ని ఉపయోగించాడు. మరి ఎందుకు కేవలం 1100 సంవత్సరాల చరిత్రను చెప్పటానికి 38 పుస్తకాలను ఉపయోగించాడు? ఎందుకు? వాస్తవంగా ఈ గ్రాఫ్ ప్రకారం కనుక చూసినట్లయితే 2500 సంవత్సరాలకి 50 అధ్యాయాల్లో చెప్పేశాడు. ఆది కాండం అంటే 50 అధ్యాయాలే కదా, 50 అధ్యాయాల్లో చెప్పేశాడు. అంటే 1100 సంవత్సరాలు చెప్పాలంటే దాదాపు ఒక 25 అధ్యాయాలు సగం సరిపోతాయి. కానీ 25 అధ్యాయాలు కాకుండా ఆయన 38 పుస్తకాలను తీసుకున్నాడు. ఎందుకు అంత సుదీర్ఘంగా చెప్పాడు? కారణం ఏంటి? మరలా బాగా వినండి ప్రశ్న. ఆది కాండము దగ్గర నుంచి దాదాపు మోషే వచ్చే వరకు, అంటే సృష్టి ప్రారంభమైన దగ్గర నుంచి మోషే వచ్చే వరకు 2500 సంవత్సరాల చరిత్రను చెప్పటానికి దేవుడు ఒకే ఒక్క పుస్తకం ఆది కాండము అనే పుస్తకం 50 అధ్యాయాలు చెప్పేశాడు ఆ చరిత్ర అంతా. మరి మోషే దగ్గర నుంచి మలాకి వరకు ఉన్న 1100 సంవత్సరాల చరిత్రను చెప్పటానికి ఎందుకు 25 అధ్యాయాలు చెప్పకుండా 38 పుస్తకాలు సుదీర్ఘంగా ఆయన రాయించాడు? ఎందుకు ఆయన సుదీర్ఘంగా రాయించాల్సినటువంటి ఈ సుదీర్ఘమైనటువంటి రచనకు కారణం ఏంటి? ఇప్పుడు మనం మాట్లాడాల్సిన విషయం ఉందనుకోండి. ఉదాహరణకు మేము ఏదన్నా ఒక ప్రయాణమై, లేకపోతే మీరు ఏదన్నా ఒక ప్రయాణమై ఒక ఊరు వెళ్ళారు, రైల్వే స్టేషన్కి వెళ్ళారు, రైలు ఎక్కారు, వెళ్ళారు. అయితే ఎలా జరిగింది ప్రయాణం అంటే ఆ బాగా జరిగింది, ఒకే మాటలో అయిపోయింది, అంతేనా? ఒకవేళ మీరు రైలు ఎక్కేటప్పుడు జారి కింద పడ్డారు అనుకోండి, లేకపోతే ఇంకేదన్నా ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, ఎలా జరిగింది ప్రయాణం అంటే ఇంటి దగ్గర నుంచి బాగానే వచ్చాం కానీ రైల్వే స్టేషన్ దగ్గర రైలు ఎక్కుదామని ప్రయత్నం చేసేటప్పుడు అక్కడ ఏం జరిగిందంటే అని ఆ జారి పడ్డటువంటి దాన్ని ఒక 5 నిమిషాలు లేకపోతే 10 నిమిషాలు చెప్తాం. అంటే 10 నిమిషాలు మనం చెప్పామంటే జారి 10 నిమిషాలు పడ్డామని కాదు, జారి పట్టడం అనేది ఒకే నిమిషంలో జరిగిపోయింది. కానీ దాన్ని మనం ఏం చేస్తామంటే అక్కడ జరిగిందంతా చెప్పడానికి ఒక 10 నిమిషాలు మాట్లాడతాం. అంటే అక్కడ మాట్లాడేటువంటి విషయం ఉంది, అందుకనే దాన్ని మనం చెప్పాలనుకొని దాని గురించి మాట్లాడాం. ఇక్కడ కూడా చూసినప్పుడు 2500 సంవత్సరాల చరిత్రలో మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఉన్నాయి అని అనుకుంటే ఇంకా చాలా రాయించి ఉండేవాడు దేవుడు. అంటే ఇక్కడ 1100 సంవత్సరాల్లో 38 పుస్తకాలు రాయించాడు. అంటే ఇక్కడ మనం చాలా విషయాలు తెలుసుకోవాల్సినవి ఉన్నాయి అనేటువంటిది దేవుడు మనకి ఉద్దేశించాడు. బాగా గమనించండి, ఎప్పుడైనా సరే 1 నిమిషంలో జరిగింది, 2 నిమిషాల్లో జరిగింది, చాలాసేపు మాట్లాడుతున్నామండి, దాని అర్థం ఏంటి? ఎదుటి వాళ్ళకి ఆ విషయం అర్థం అవ్వాలి, అందులో ముఖ్యమైనటువంటిది ఏదో ఉంది అని అర్థం. ఇక్కడ కూడా ఈ 1100 సంవత్సరాల చరిత్రలో మనం నేర్చుకోవాల్సినటువంటి చాలా విషయాలు ఉన్నాయి. అదే నేర్చుకోవాల్సిన విషయాలు లేవనుకోండి ఇక్కడ, అంటే క్లుప్తంగా దేవుడు చెప్తే సరిపోయేది. ఇక్కడ చెప్పినట్టు మీరు ఆది కాండం కనుక చూసినట్లయితే అన్ని క్లుప్తంగానే చెప్పాడు. ఉదాహరణకు మీరు కనుక గమనించినట్లయితే 900 సంవత్సరాల పైన బ్రతికిన ఆదాముని గురించి పెద్దగా చెప్పలేదు. 969 సంవత్సరాలు అంటే లాంగెస్ట్ పీరియడ్ భూమి మీద బ్రతికిన మెతుషెల గురించి పెద్దగా చెప్పలేదు. కానీ అబ్రహాం యొక్క జీవితం ఎంత? 175 సంవత్సరాలని చాలా అధ్యాయాలు చెప్పాడు. ఇస్సాకు జీవితాన్ని మళ్ళీ పెద్దగా చెప్పలేదు. మళ్ళీ యాకోబు జీవితాన్ని చాలా చెప్పాడు, యోసేపు జీవితాన్ని చాలా చెప్పాడు.
ఇక మోషే జీవితాన్ని అయితే ఒక పుస్తకం కాదు, మీకు నిర్గమ దాటి, లేవి దాటి, సంఖ్య దాటి, ద్వితీయోపదేశకాండం వరకు మోషే జీవితమే ఉంటుంది అందులో. అంటే మోషే ఏదో 1000 సంవత్సరాలు బతికాడని కాదు, ఆదాము 900 ఏళ్లే బతికాడు, కానీ ఆయన గురించి పెద్ద ప్రస్తావన లేదు. అంటే దాని అర్థం ఏమిటి అంటే, మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, అందుకనే దేవుడు చెప్పాము అంటే ఉద్దేశం ఏంటి? ఇప్పుడు నేను చెప్తున్నానంటే ఏమి లేకపోతే చెప్పను, ఏదన్నా ఉంటేనే కదా మాట్లాడేది. మీరైనా సరే ఏదైనా ఉంటేనే మాట్లాడేది. దేవుడు కూడా అక్కడ ఎక్కువ మాట్లాడుతున్నాడు, ఎక్కువ చెప్తున్నాడు అంటే అక్కడ మనం క్యాచ్ చేయాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఒక్కోసారి ఏమవుతుందంటే పక్కదారి పడుతూ ఉంటారు, అసలు క్యాచ్ చేయాల్సిన విషయాలు దేవుడు చెప్పిన క్యాచ్ చేయకుండా ఒక ఆయన అడుగుతాడు, ఏమండి అక్కడ పాము వచ్చింది కదా, ఏదైనా తోటలో ఏ భాషలో మాట్లాడి ఉంటది అంటాడు, పాము మాట్లాడింది కదా అని. ఇంకొక ఆయన అంటాడు, ఆ తినొద్దు అని ఒక పండు అన్నాడు కదా, ఆ పండు ఏ పండు అయి ఉంటుంది? యాపిల్ పండు అయి ఉంటుందా, లేకపోతే మరి ఏ పండు అయి ఉంటుంది అని అంటాడు. లేకపోతే ఇంకొక ఆయన ఇంకో ప్రశ్న అడుగుతూ ఉంటాడు. అంటే దేవుడు ఏదైతే నేర్చుకోండి అని చాలా చెప్పాడో వాటిని నేర్చుకోరు. ఒక ఆయన అడుగుతూ ఉన్నాడు, ఏమండి మెల్కీసెదెకు గురించి ఒక పుస్తకం ఏమైనా రాసింది ఉందా అని. ఏముంది మెల్కీసెదెకు గురించి? మెల్కీసెదెకు గురించి ఆదికాండంలో ఒకసారి ప్రస్తావించాడు, కీర్తనలో ఒకసారి ప్రస్తావించాడు, అది దాటితే హెబ్రీ పత్రికలో ప్రస్తావించాడు, అది కూడా చాలా కొద్దిగా. దాని గురించి నేను ఎక్కువ నేర్చుకోవాలనుకుంటున్నాను అంటాడు. తక్కువ చెప్పిందేమో ఎక్కువ నేర్చుకోవాలి అనుకుంటున్నాను, లేదు ఎక్కువ చెప్పిందాన్నేమో తక్కువ నేర్చుకుంటారు. అంటే ఇక్కడ మన పాయింట్ ఏంటంటే, దేవుడు ఏది మనకు ఎక్కువ నేర్పాలనుకుంటున్నాడో దాన్ని మనం ఎక్కువ నేర్చుకోవాలి, దాని మీద మనం ఎక్కువగా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది, ఇప్పుడు మన పాత నిబంధన చరిత్రలో మనం ఎక్కువ దృష్టి దేని మీద పెట్టబోతాము అంటే ఈ 1100 సంవత్సరాల చరిత్ర మీద పెట్టబోతాం. ఓకేనా? అది మన పాయింట్. ఈ 2500 సంవత్సరాల్లో మనం తెలుసుకోవాల్సిన విషయాలు పెద్దగా లేవు, కానీ ఈ 1100 సంవత్సరాల్లో మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఇక ఇప్పుడు మనం ముందుకు వెళ్దాం. ముందుకు వెళ్ళి మనం ఇంతకు ముందే చూసినట్లుగా ఈ మొదట ఉన్నటువంటి 2500 సంవత్సరాల చరిత్ర ఆదికాండము అనేటువంటి ఒక్క పుస్తకం ఈ పుస్తకంలో అయిపోతుంది. ఇక తర్వాత మీరు గమనించినట్లయితే ఈ 1500 సంవత్సరాల్లో మోషే వచ్చాడు కదా, ఇక్కడి నుంచి ఒక 50 సంవత్సరాల లోపుగానే మనకి ఆదికాండము, తర్వాత నిర్గమ, లేవి, సంఖ్య, ద్వితి ఇవన్నీ కూడా దాదాపుగా 1450 వచ్చే లోపు కంప్లీట్ అయిపోతాయి. ఇక తర్వాత మీరు చూసినప్పుడు ఇది గనక ఒకవేళ 930 అని గనక మీరు తీసుకున్నారనుకోండి, ఈ 930 అనేటువంటిది గనక మీరు తీసుకున్నట్లయితే వాళ్ళకి రాజులు ప్రారంభమైనటువంటి కాలం అది. ఇంకా ఒకవేళ ఐక్యరాజ్యాన్ని గనక మీరు చూసినట్లయితే ఇంకా మీరు ముందుకు రావాల్సినటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట. ఇది విడిపోయిన రాజ్యం, ఇంకా ముందుకంటే ఐక్యరాజ్యం దగ్గర మీరు వస్తూ ఉంటారు. అంటే ఇదంతా కూడా రాజుల గురించే మాట్లాడాడు. ఇక కొద్దిగా మాత్రమే మీరు చూసినప్పుడు ఇది ఒక 1000, అంటే 500 సంవత్సరాల చరిత్రని చెప్పడానికి. మళ్ళా పాయింట్ చూడండి, 500 సంవత్సరాల చరిత్ర అంటే దాదాపుగా 1500 దగ్గర నుంచి 1000 వరకు మాట్లాడటానికి మీకు ఇక్కడ నిర్గమకాండం దగ్గర నుంచి నిర్గమ, లేవి, సంఖ్య, ద్వితి, ఆ తర్వాత చరిత్ర పుస్తకాల్లో మీరు చూసినప్పుడు యెహోషువ, న్యాయాధిపతులు ఇంతవరకే మాట్లాడాడు. అంటే ఒక 7 పుస్తకాలు మాట్లాడాడు. 500 సంవత్సరాల చరిత్ర చెప్పడానికి 7 పుస్తకాలు మాట్లాడాడు. ఆ తరువాత ఉన్న 500 సంవత్సరాల చరిత్రను గనక చెప్పడానికి, లేదా మీరు ఒక యాక్యురేట్ గా గనక తీసుకోవాలంటే ఒక 600 సంవత్సరాలు, 500-600 సంవత్సరాల చరిత్రను చెప్పడానికి, అంటే 1000 దగ్గర నుంచి మీకు 400 తర్వాత డార్క్ పీరియడ్ వచ్చింది. ఈ 600 చరిత్రను చెప్పడానికి మిగిలిన పుస్తకాలన్నిటిని కూడా ఉపయోగించాడు. అంటే దాదాపుగా రమారమి 31 పుస్తకాలు. అంటే మీరు ఆ పాయింట్ పెట్టగలుగుతున్నారు. 600 సంవత్సరాల చరిత్రని దేవుడు చాలా విస్తృతంగా మాట్లాడాడు. అంటే ఫోకస్ అనేటువంటిది ఎట్లా వచ్చింది అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ఉదాహరణకు ఆదికాండం ప్రారంభించినప్పుడు దేవుడు అంటాడు, ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను అని అంటాడు. భూమి మీద ఉన్నటువంటి మనిషిని గురించి, మొదట సృజించిన మనిషి, ఆ తర్వాత మీరు అధ్యాయాల్లోకి వెళ్తే ఆదాము అనేటువంటి ఆ వ్యక్తి నుంచి వచ్చినటువంటి సంతానాన్ని గురించి మాట్లాడాడు. ఇక 6వ అధ్యాయం దగ్గరకు వచ్చినప్పుడు ఆ భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దేవుని ఆజ్ఞలు వాళ్ళు అవిధేయులైనటువంటి పరిస్థితి, మీరిపోతున్నటువంటి పరిస్థితిలో జలప్రలయాన్ని తీసుకొని వచ్చి భూమి మొత్తాన్ని లయం చేశాడు. ఆ తర్వాత నోవాహు, ఆయన 3 కొడుకులు షేము, హాము, యాపేతు మాత్రమే భూమి మీద వాళ్ళు సజీవంగా మిగిలారు. ఆ 3 నుంచి ఈ రోజు భూమి మీద ఉన్నటువంటి ఈ ప్రపంచంలో జనాభా అంతా కూడా వచ్చింది. ఆ 3 నుంచి అంటే నోవాహు సంతానమైన షేము, హాము, యాపేతు, వీరి నుంచి వచ్చినటువంటిదే ఈ భూమి మీద ఉన్నటువంటి సంతానం అంతా. అది మనం ఏం గమనిస్తున్నామంటే
ఆది కాండం ప్రారంభించినప్పుడు దేవుడు అందరిని గురించి మాట్లాడినట్లుగా మనకు కనబడుతుంది. ఉదాహరణకు షేము, హాము, యాపేతు. ఆ తర్వాత గనక మీరు చూసినట్లయితే షేమును గురించి మాత్రమే దేవుడు మాట్లాడతాడు. ఆయన నుంచి అబ్రహాం వచ్చాడు. మనము బ్రేక్ తీసుకున్న తర్వాత మనం ముందుకు వెళ్దాము ఆది కాండంలోకి. అంటే దేవుని యొక్క ఫోకస్ అనేటువంటిది ఎట్లా వచ్చింది అనేటువంటిది మనం గమనిద్దాం. ఇప్పుడు దాకా మనం గమనించింది ఏంటంటే దేవుడు ఆయన చెప్పాలి అనుకున్నటువంటిది ఆయన ఎట్లా తెలియజేశాడు అంటే మొదట్లో ఉన్నటువంటి పుస్తకాలను మనం గమనించినప్పుడు దాదాపుగా రమారమి 2500 సంవత్సరాల చరిత్ర ఆది కాండం అనే ఒకే పుస్తకంలో చెప్పాడు. ఆ తర్వాత ఉన్నటువంటి ఒక 500 సంవత్సరాల చరిత్రను గనక మీరు చూసినట్లయితే ఆ 500 సంవత్సరాల చరిత్రను చెప్పడానికి దాదాపుగా ఒక 7 పుస్తకాలు ఉపయోగించాడు. ఆ తర్వాత ఉన్నటువంటి ఒక 600 సంవత్సరాల చరిత్రను చెప్పడానికి దేవుడు రమారమి 31 పుస్తకాలను ఉపయోగించాడు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే ఈ 600 సంవత్సరాల చరిత్రని దేవుడు చాలా ఎక్కువగా మాట్లాడాడు. ఈ 600 సంవత్సరాల చరిత్ర కొరకు 31 పుస్తకాలు ఉపయోగించాడు. అంటే చాలా ఎక్కువ మాట్లాడాడు. అంటే ఇందులో మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. బైబిల్లో ఉన్న మొదటి 5 పుస్తకములను ధర్మశాస్త్రం అని బ్రాకెట్లో మోషే ధర్మశాస్త్రము లేదా బ్రాకెట్ క్లోజ్ లేదా పంచకాండములని పిలిచెదరు. ఇది దేవుడు ఇజ్రాయేలీలకు ఇచ్చిన చట్టమును కలిగి ఉన్నది. ఇది మోషే ద్వారా ఇవ్వబడినందున మోషే చట్టమని లేదా మోషే ధర్మశాస్త్రమని కూడా పిలిచెదరు. ఫుల్ స్టాప్. దేవుడు ప్రజలను రక్షించుటకు భూమి మీదకు తీసుకొని వచ్చిన లోకరక్షకుడైన క్రీస్తు ఏ వంశము నుండి వచ్చినో ఆ కుటుంబాన్ని గూర్చిన మూలములను తెలుపుచున్నది. దేవుని చేత ఎంపిక చేసుకొనబడిన ఆ జనాంగము బ్రాకెట్లో ఇజ్రాయేలీలు పాత నిబంధనను పొంది ఉన్నారు. తర్వాత సైడ్ హెడింగ్ పెట్టుకోండి, రచయిత అని సైడ్ హెడింగ్ పెట్టుకోండి. మోషే. ఇంతకు ముందే మనం గమనించాము, భూమి పుట్టిన 2500 సంవత్సరాల తర్వాత మోషే పుట్టాడు. భూమి పుట్టిన 2500 సంవత్సరాల తర్వాత మోషే పుట్టాడు. అప్పటి వరకు అంటే భూమి పుట్టినటువంటి 2500 సంవత్సరాల వరకు మళ్ళొకసారి చూడండి. ఇది BC 4000 అనుకోండి. ఇది 0 క్రీస్తు వచ్చినటువంటి టైము. ఇక ఇది 2020. దీని గురించి మనం ఏం మాట్లాడటం లేదు. ఇది సృష్టి ప్రారంభము అంటే ఆదాము ఉన్నటువంటి టైము. ఈ సృష్టి ప్రారంభం దగ్గర నుంచి 2000, అబ్రహాము 1500 సంవత్సరాలు. అంటే ఇటు నుంచి లెక్కేస్తున్నాం మనము. 1500 సంవత్సరాలు అంటే మోషే ఉన్నాడు 1500 BC. ఇప్పుడు మోషే వచ్చే వరకు భూమి మీదకి ఈ 2500 సంవత్సరాలు దేవుడు ఏం జరిగింది అనేటువంటిది ఎక్కడా కూడా వ్రాయించలేదు. అంటే లిఖిత పూర్వకమైనటువంటి వాక్యం లేదు. ఈ 2500 సంవత్సరాలు కూడా లిఖిత పూర్వకమైనటువంటి వాక్యం అనేది లేదు. లిఖిత పూర్వకంగా దేవుని మాటలు లేవు. ఇది మీరు గుర్తుంచుకోవాలి. అంటే భూమి పుట్టిన తర్వాత ఆదాము తర్వాత ఆయన సంతానము నోవాహు తర్వాత వారి సంతానము వృద్ధి చెందింది కానీ దేవుని మాటలు లేవు. అయితే ప్రశ్న, మరి దేవుని మాటలు లేకపోతే దేవుని గురించి వారికి ఎట్లా తెలుస్తుంది? అంటే ఉదాహరణకి ఇక్కడి నుంచి 2000 సంవత్సరాలు అంటే ఇది 1000 అనుకోండి. భూమి పుట్టిన దగ్గర నుంచి ఇది 3000 అనుకోండి BC. అంటే ఇటు నుంచి 0 నుంచి కనుక లెక్కేస్తే ఇది 0, ఇది 1000, ఇది 2000, ఇది 3000, ఇది 4000. అంటే భూమి పుట్టిన దగ్గర నుంచి దాదాపు 900 సంవత్సరాలు ఇక్కడ దాకా ఆదాము బతికాడు. అంటే ఆదాము ఆయన తరాలు ఆ తర్వాత వాళ్ళందరినీ ఆయనకి ఏం చేశాడంటే దేవుని మాటలు ఆ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలు చేరవేసేవాళ్ళు. అంటే ఉదాహరణకి ఆదాము, అయ్యా ఒకప్పుడు మేము ఏదైనా తోటలో ఉండేవాళ్ళం, ఇట్లా జరిగింది, మేము వద్దు అన్న పండు తిన్నాము, వెళ్ళగొట్టేశాడు అంటే ఆ ముందున్నటువంటి పెద్దల నుంచి ఆ తరువాత తరాలకి దేవుని వాక్యం చేరేది. అలాగనే దేవుని వాక్యం వచ్చింది తప్ప మోషే వచ్చేదాకా వ్రాసినటువంటి వాక్యం లేదు. ఇప్పుడు మోషే ఇక్కడ కూర్చొని ఆదియందు దేవుడు భూమి ఆకాశాలు సృజించెను అని 2500 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో రాస్తున్నాడు.
అంటే ఉదాహరణ గమనించండి, అది మోషే సొంత మాట అని గనక అనుకుంటే, ఇవాళ మనం ఉన్నాము ఇక్కడ, మనం కూర్చొని ఆంధ్ర రాష్ట్రంలోనూ తెలంగాణలో కూర్చొని 2500 సంవత్సరాల క్రితం ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరిగిందంటే చెప్పగలమా? చెప్పలేం మనం ఎవరం కూడా. అంటే మోషే ఇక్కడ కూర్చొని 2500 సంవత్సరాల క్రితం ఏం జరిగింది అనేది చెప్పాడు అంటే, ఇది ఈయన సొంతగా రాసినటువంటిది అయితే ఖచ్చితంగా ఈయన చెప్పలేడు. ఆ చరిత్రని చెప్పలేడు, ఆ సంఘటనలు చెప్పలేడు. అంటే మనకి ఏమర్థం అవుతుందంటే, ఇది మోషే రాశాడు కానీ మోషే సొంతగా రాసింది కాదు. మరి ఎవరు అంటే, అది దేవుని యొక్క ప్రేరేపణ ద్వారా మాత్రమే రాశాడు. లేకపోతే ఈ విషయాలు మోషేకి తెలిసే అవకాశమే లేదు. కాబట్టి రచయిత మోషే అంటే మోషే సొంతగా రాశాడని కాదు, మోషే అనేటువంటి వ్యక్తిని దేవుడు ఉపయోగించుకొని దేవుడు తన మాటలను రాయించాడు. తర్వాత రాసుకోండి, తర్వాత సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి, కాలము. అంటే ఆదికాండం రాయబడినటువంటి కాలం అన్నమాట. ఎగ్జాక్ట్ గా మనం చెప్పాలంటే 1450 నుండి 1410 BC. తర్వాత పుస్తకం పేరు. అంటే పుస్తకం పేరు అంటే దీనికి ఆదికాండము అని అంటున్నాం కదా, అసలు ఆదికాండం అనేటువంటి పేరు ఎట్లా వచ్చింది అనేటువంటిది అనమాట. అది మీరు ఇంగ్లీష్ లో గనక చూసినట్లయితే జెనెసిస్ అని చెప్పేసి అంటాడు. అది మీరు గనక చూసినట్లయితే ఆదికాండము అనేటువంటి పుస్తకాన్ని మీరు హెబ్రీలో గనక చూసినట్లయితే ఆ హెబ్రీలో ఇచ్చినటువంటి పేరు బెరెషిత్ అని చెప్పేసి అంటాడు. అంటే మీకు ఆ పేరు ఎట్లా వచ్చిందంటే అక్కడికి వెళ్ళటం కాదు కానీ, ఆ బెరెషిత్ అనేటువంటి పదము హెబ్రీలో ఉన్నటువంటి ఆ మొదటి అధ్యాయము మొదటి వచనంలో మొదటి పదం. అంటే పుస్తకం పేరు మొదటి పదం నుంచి వచ్చింది. ఉదాహరణకి మనకి తెలుగులో అయితే ఆది యందు దేవుడు భూమి ఆకాశాలు సృజించెను అని ఉంది కదా. ఇప్పుడు ఈ మొదటి పదం ఆది అనేది తీసుకొని కాండము అని చెప్పేసి అన్నారనమాట. ఆది కాండము అంటే ఎక్కడి నుంచి వచ్చింది ఈ పుస్తకానికి పేరు అంటే మొదటి పదం నుంచి వచ్చింది. ఆ మొదటి పదం, వెరీ ఫస్ట్ వర్డ్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ వర్డ్ నే బుక్ పేరుగా పెట్టారు. తర్వాత ఉద్దేశము. ఆదికాండం రాయబడినటువంటి ఉద్దేశం ఏంటి? సైడ్ హెడ్డింగ్ ఉద్దేశము. ఆదికాండమును సాధారణముగా చదువు పాఠకులు ఎవరైనాను ఇది 2 విషయాలను గురించి మాట్లాడుచున్నదని చెప్పగలరు. అంటే ఆదికాండంలో చాలా ఉన్నాయి. మీకు కొందరు ఏమంటారంటే ఆదికాండం ఆదిని గురించి మాట్లాడింది, మానవ ఆవిర్భావం గురించి మాట్లాడింది, పాపం యొక్క ఆవిర్భావం గురించి మాట్లాడింది, లేకపోతే ఫస్ట్ నాగరికత ఆవిర్భావం గురించి మాట్లాడింది, సంస్కృతుల గురించి, జాతుల గురించి, అగ్రికల్చర్ గురించి, ఇంకా చాలా విషయాలు చెప్తూ ఉంటారు. ఈ అన్నిటి ఆవిర్భావం గురించి మాట్లాడింది. కానీ ఇందులో చదివేటప్పుడు మనకు 2 విషయాలను గురించి ఇది ప్రాముఖ్యంగా మాట్లాడుతుంది అనేటువంటిది మనం గుర్తిస్తాం. ఏమిటి అంటే, ఒకటి ఇది ఆశీర్వాదమును గురించి, 2 శాపమును గురించి మాట్లాడుచున్నది. ఆదికాండము ఏం చెప్పాడు అంటే ఆశీర్వాదము. ఆదాము అవ్వల్ని చేశాడు, ఏదైనా తోటలో ఉంచి మీరు ఆ తోట మధ్యలో ఉన్నటువంటి మేలు కీడులు వివేచించేటువంటి ఆ యొక్క మంచి చెడుల తెలివినిచ్చేటువంటి వృక్షఫలం తప్ప మీరు ఏదైనా తినండి అని చెప్పేసి అన్నాడు. వాటిని తింటే మీరు చనిపోతారు, మీరు తినుదినమున నిశ్చయముగా చచ్చెదరు. శాపం. దాని జోలికి వెళ్ళకపోతే వాళ్ళు బాగానే ఉంటారు, దేవుడు చెప్పినట్లుగా గనక వింటే. అంటే ఆదికాండం ఏం మాట్లాడింది అంటే 2 విషయాలు. ఆశీర్వాదము. ఎలా ఆశీర్వాదము? దేవుని ఆజ్ఞ లోబడితే. మరొక రకంగా చెప్పాలంటే ఆశీర్వాదం ఎట్లా వస్తుందంటే దేవుని ఆజ్ఞకు లోబడితే. దేవుని ఆజ్ఞను మీరితే శాపం. మరొక రకంగా చెప్పాలంటే అవిధేయత. అంటే ఇది దేని గురించి మాట్లాడుతుందంటే విధేయత, అవిధేయత. దేవుని ఆజ్ఞలకు మానవుడు చూపవలసినటువంటి విధేయత, అవిధేయత, వీటి గురించి మాట్లాడుతుంది. ఆదికాండం 2 విషయాలు మాట్లాడుతుంది. ఏమిటా 2 విషయాలు అంటే, ఒకటి ఆశీర్వాదము, 2 శాపము. ఎలా వస్తాయి ఆశీర్వాదము, శాపం అంటే, దేవుని ఆజ్ఞను ఎప్పుడైతే మనము లోబడితే మనకు ఆశీర్వాదం వస్తుంది, దాన్ని మీరితే శాపం వస్తుంది. మరొక రకంగా చెప్పాలంటే అది దేవుని ఆజ్ఞ వల్ల మానవుడు చూపించేటువంటి విధేయత, అవిధేయతల గురించి మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. ఎప్పుడైతే మనం విధేయతను చూపిస్తే మనకు ఆశీర్వాదం వస్తుంది. అవిధేయత ఎప్పుడైతే మనం అవిధేయతను చూపిస్తే మనకు శాపం వస్తుంది. దీని గురించి మాట్లాడుతుంది. దాని కంటిన్యూషన్ రాసుకోండి. విధేయత మరియు విశ్వాసము మానవులకు ఏదైనా తోటలో ప్రారంభంలో ఉన్నట్లుగా ఆశీర్వాదమును తెచ్చును.
అవిధేయత సార్ మానవులకు శాపమును తెచ్చును. అవిధేయత మానవులకు శాపం తెచ్చును. మళ్ళీ చెప్తున్నా వినండి. విధేయత మరియు విశ్వాసము ఏదెను తోటలో ప్రారంభములో ఉన్నట్లుగా మానవులకు ఆశీర్వాదం తెచ్చును. అంటే ఏదెను తోటలో మొట్టమొదటి చేయగానే ఫస్ట్ రోజే ఆదాము మీరిపోలేదు. ఆదాము గాని అవ్వ గాని ప్రారంభంలో బాగానే ఉన్నారు, దేవుడు చెప్పినట్లుగా. వాళ్ళు ఆశీర్వాదకరమైన స్థితిలో ఉన్నారు. అంటే ఏదైనా తోటలో ప్రారంభంలో వాళ్ళు ఆశీర్వాదకరమైన స్థితిలో ఉండటానికి కారణం ఏమిటంటే దేవుని మాటలకు లోబడ్డారు, విధేయతను విశ్వాసాన్ని చూపించారు. అలాగనే మనం ఈ రోజు కూడా విధేయత విశ్వాసం చూపించినట్లయితే ఆ రోజు వాళ్ళు ఎట్లా ఆశీర్వాదకరమైన స్థితిలో ఉన్నారో ఈ రోజు మనం కూడా ఉంటాం. అవిధేయత వాళ్ళకి ఎట్లా అయితే శాపాన్ని తీసుకొని వచ్చిందో ఈ రోజు మనకు కూడా అదే విధంగా శాపాన్ని తీసుకొని వస్తుంది అనేటువంటిది ఈ పుస్తకం మనకు నేర్పేటువంటి ఉద్దేశం అన్నమాట. ఫుల్ స్టాప్. దాని కంటిన్యూషన్ రాసుకోండి. పుస్తకము యావత్తు ఈ రెండు విషయములనే అనగా ఆశీర్వాదము శాపము మానవులకు ఎలా వచ్చినవని చెప్పుచున్నది. పాపము నుండి మానవుడు, కంటిన్యూషన్ రాసుకోండి, పాపము నుండి మానవుడు ఎలా విడిపించబడతాడో బ్రాకెట్లో విమోచన సంకల్పము ఎలా విడిపించబడతాడు అనే దాన్ని గూర్చి ఈ పుస్తకము తెలియజేయుచున్నది. అందుకు గాను దేవుడు అబ్రహాము అనే వ్యక్తిని ఎన్నుకొని అతనితో నిబంధన చేసి అతని సంతానమును ఒక జనాంగముగా రూపొందించి అతని సంతానము నుండి లోకరక్షకుడైన క్రీస్తును తెచ్చెను. వచనాలు రాసుకోండి బ్రాకెట్లో. ఆదికాండము 12వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు, తర్వాత 15వ అధ్యాయము 1 నుండి 21 వచనాలు. ఇది బ్రాకెట్లో పెట్టేసుకోండి. అంటే ఈ పుస్తకం ఉద్దేశం ఏంటి అనేటువంటిది మనం గమనించాం. ఈ పుస్తకం ఉద్దేశం ఏమిటి అంటే ఆదికాండం 2 విషయాలను చెప్తూ ఉంది. ఆదికాండము ఆశీర్వాదము శాపము ఇవి మానవులకు ఎట్లా వచ్చినాయి అనేటువంటిది తెలియజేస్తుంది. మొదట మానవుడు ఆశీర్వాదకరమైన స్థితిలోనే ఉన్నాడు, కానీ దేవుని ఆజ్ఞను మీరిపోయినప్పుడు శాపం వచ్చింది. ఈ రోజు కూడా మానవులకు అదే పరిస్థితి. దేవుడు మనల్ని ఎట్లా అయితే లోబడి ఉండమన్నాడో ఆయన ఆజ్ఞను గైకొని గనక ఉన్నట్లయితే మనం దీవించబడతాము. ఆజ్ఞను మీరిపోతే శాపం వస్తుంది. మరి మానవునికి శాపం వచ్చినప్పుడు దాని నుంచి బయటకు వచ్చే మార్గం లేదా అంటే ఉంది. దాని గురించి కూడా దేవుడు తెలియజేశాడు. ఆ రక్షణ సంకల్పం అనేటువంటిది కూడా ఆదికాండంలో చెప్పాడు. ఎలా రక్షణ అంటే అబ్రహాం అనేటువంటి ఒక వ్యక్తిని ఎన్నుకొని ఆయన నుంచి ఒక జనాంగాన్ని చేసి ఆ జనాంగాన్ని ఇజ్రాయేలీలను దేవుడు ఏం చేశాడంటే అందులో నుంచి లోకరక్షకుడైన క్రీస్తుని తీసుకొని వచ్చాడు. అంటే ఆదికాండం మనకేం చెప్తుందంటే లోకరక్షకుడైనటువంటి క్రీస్తు ఎట్లా వచ్చాడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉంది. దాని మూలాలు ఇక్కడ ఉన్నాయి అన్నమాట. అయితే ఉద్దేశం ఏంటి అంటే ఆశీర్వాదము శాపము ఈ రెండింటి చుట్టే అసలు బైబిల్ యావత్తు కూడా ఈ రెండు విషయాల చుట్టూ తిరుగుతుంది. ఏమిటంటే ఆశీర్వాదము శాపము. మనిషి ఎట్లా ఆశీర్వదించబడతాడు, ఏం చేస్తే శపించబడతాడు, ఈ శాపంలోంచి బయటికి ఎలా రావాలి, బైబిల్ మొత్తం చెప్పేటటువంటిది ఈ 2 విషయాలే. తర్వాత రాసుకోండి. మీరు ఏ పుస్తకమైనా సరే చదివేటప్పుడు లేదా ఎవరితో అయినా మాట్లాడినప్పుడు ఇంతకీ వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు అని కనుక మీరు అడిగారు అనుకోండి, ఏం చెప్పాలనుకుంటున్నారు అనేదాన్ని మనం ఎట్లా గుర్తించవచ్చు? ఉదాహరణకి నేను 1 గంట మాట్లాడాను మీతోటి. అసలు ఈ గంట ఆయన ఏం చెప్పాలనుకున్నాడు, అసలు ఇంతకీ ఆయన పాయింట్ ఏంటి అంటే మీరు దాన్ని ఎట్లా గుర్తించవచ్చు? పదే దాన్నే మనం ఏమంటామంటే ముఖ్య పదములు. సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి. ఓకేనండి. ముఖ్యమైన పదం దాన్ని మీరు ఆంగ్లంలో గనక గమనించినట్లయితే కీవర్డ్స్ అని చెప్పేసి అంటూ ఉంటాడు. అంటే కీవర్డ్స్ అంటే ముఖ్యమైనటువంటి పదాలు ఏమిటి అనేటువంటిది. ముఖ్యమైనటువంటి పదాలు అంటే ఉదాహరణకి ఒక కుమారుడు, ఒక కొడుకు తండ్రికి లెటర్ రాస్తూ ఉన్నాడు. హాస్టల్లో ఉన్నాడు, ఎక్కడో చదువుకుంటూ. ఆయన హాస్టల్లో ఉండి లెటర్ రాస్తూ ఉన్నాడు. నాన్న, అమ్మ నువ్వు బాగున్నారా? ఇక్కడ నేను బాగానే ఉన్నాను. ఇక్కడ నా దగ్గర డబ్బులు అయిపోయినాయి, హాస్టల్కి ఫీజు కట్టాలి, తర్వాత మా ఎగ్జామ్ ఫీజు కట్టాలి. అక్కడ ఇంట్లో తమ్ముడు ఎలా ఉన్నాడు, చెల్లి ఎలా ఉంది, ఇక్కడ నేను బాగానే ఉన్నాను, అయితే ఇక్కడ ఫీజు కట్టాలి, నా దగ్గర డబ్బులు అయిపోయినాయి. లేకపోతే అక్కడ ఊర్లో పరిస్థితులు ఎట్లున్నాయి, మన వ్యవసాయం ఎట్లుంది, అయితే ఇక్కడ నా దగ్గర డబ్బులు అయిపోయినాయి. ఇలాగ ఆయన లెటర్ రాశాడు, ఒక 2 పేజీలు రాశాడు అనుకోండి. లెటర్ అంతా చదివిన తర్వాత వాళ్ళ నాన్నకి ఏమర్థమవుతుంది?
ఎందుకు లెటర్ రాశాడు అని వాళ్ళ అమ్మ అడిగింది. ఎందుకు లెటర్ రాశాడు అంటే నువ్వు, నేను, వాళ్ళ తమ్ముడు, చెల్లి అందరూ ఎట్లున్నారు అని కనుక్కోవటానికి రాశాడు అంటారా? లేదు, డబ్బులు లేవని. అంతే. ఎట్లా అర్థమైంది? ఇంకా అదేంటి, నేను డబ్బుల కోసమే కాదు, నువ్వెట్లున్నావని రాశాను, అమ్మ ఎట్లున్నదని రాశాను, తమ్ముడు గురించి అడిగాను, వ్యవసాయం గురించి అడిగాను, ఇవన్నీ అడగలేదా అంటే అవన్నీ అడిగిన మాట నిజమే గాని పదే 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 ఏదైతే ప్రస్తావిస్తూ ఉన్నాడో అది ముఖ్యమైన విషయం. అది ఎవరిని అడిగినా అర్థమైపోతుంది. అలాగనే దేవుడు కూడా ఇక్కడ ఒక రచన, ఉదాహరణకు ఆదికాండం గురించి మనం చదివేటప్పుడు ఆదికాండంలో ఏ పదాన్ని పదే 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 ప్రస్తావిస్తున్నాడు అనేటువంటి ఆ పదాన్ని పట్టుకున్నాం అనుకోండి, మనకు అసలు ఆదికాండంలో ఏం చెప్పాలనుకున్నాడో అర్థమైపోతుంది. ఆదికాండంలో ముఖ్యంగా ఉపయోగించినటువంటి పదాలు ఏంటి అని గనక మనం చూసినట్లయితే వంశావళి, ఆదాము యొక్క వంశావళి అని అంటాడు, నోవాహు యొక్క వంశావళి అని అంటాడు, అబ్రహాము వంశావళి. అంటే ఆదికాండంలో దేని గురించి ఆయన చెప్పాలనుకుంటున్నాడంటే ఇక అర్థమైపోయింది, వంశావళి వంశావళి వంశావళి. ఆహా, అంటే ఇందులో వంశావళిలో గురించి ఆయన మాట్లాడాలనుకుంటున్నాడు. చరిత్ర అంతా చెప్తున్నాడు కానీ మళ్ళా వచ్చి ఎవరెవరికి పుట్టారు అనేటువంటి ఆ వంశావళి గురించే మాట్లాడుతున్నాడు. అంటే అందులో నాగరికతను గురించి, చరిత్ర గురించి, అన్ని గురించి మాట్లాడాడు కానీ మళ్ళా ఆ వంశము ఎక్కడి నుంచి వచ్చాడు అని, ఆ క్రీస్తు ఎక్కడి నుంచి వచ్చాడనే వంశం గురించి మాట్లాడుతున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. దానికి కంటిన్యూషన్ రాసుకోండి. ఆదికాండంలో ఈ పదాన్ని దాదాపుగా 11 కంటే ఎక్కువ సార్లు చూడగలము. తద్వారా 11 కంటే ఎక్కువ సార్లు చూడగలము. తద్వారా పాఠకులు లోకరక్షకుడు ఏ వంశం నుండి వచ్చి ఉన్నాడని గమనించగలరు. తర్వాత సైడ్ హెడింగ్ పెట్టుకోండి, ముఖ్యమైన అధ్యాయములు. ముఖ్య అధ్యాయములు 12వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు, 15వ అధ్యాయము 1 నుండి 21 వచనాలు, 17వ అధ్యాయము 1 నుండి 9 వచనాలు. ముఖ్యమైన అధ్యాయములు. తర్వాత సైడ్ హెడింగ్ పెట్టుకోండి, ముఖ్యమైన వ్యక్తులు. ఇక్కడ ముఖ్యమైన అధ్యాయాలను రాశారు కదా, ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ వచనాలు చదివి ఇందులో ఉన్నటువంటి విషయం ఏంటనేది పక్కన రాసుకోండి. అది హోంవర్క్ మీకు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ముఖ్యమైనటువంటి అధ్యాయాలు చదివి అందులో ఉన్నటువంటి విషయం ఏంటనేటువంటిది పక్కన మీరు రాసుకోండి. తర్వాత ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఆదాము, హవ్వ, అబ్రహాము. తర్వాత శారా రాయండి. అబ్రహాము, శారా, ఇస్సాకు, రిబకా, ఏశావు, యాకోబు, యోసేపు. ఆదాము, హవ్వ, అబ్రహాము, ఇస్సాకు, అబ్రహాము, శారాయి, ఇస్సాకు, రెబెకా, ఏశావు, యాకోబు, యోసేపు. నోవాహు కూడా రాయండి, ఇక్కడ రాసుకోండి. అంటే మనం ఏం చేస్తామంటే ఆదాము దగ్గర స్టార్టింగ్ దగ్గర నుంచి ఇక క్రీస్తు ఏ వంశంలోకి వచ్చాడో జంప్ అయిపోయాం. తర్వాత అవుట్లైన్ రాసుకోండి. బాగా గమనించండి, మనము బుక్ అధ్యాయం చదవబోవటం లేదు, వచనం చదవబోవటం లేదు, పదం చదవబోవటం లేదు. ఇది మనకి అవుట్లైన్ స్టడీ. అంటే ఆదికాండంలో ఉన్న 39 పుస్తకాల్లో ఏ పుస్తకంలో ఏముంది అనేది మాత్రమే మనం చదువుతాం. అవుట్లైన్ రోమన్ నెంబర్ 1, రోమన్ నెంబర్ 2 అనే 2 పాయింట్లు ఉంటాయి. ఇందులో రాసుకోండి. ఆదికాండమును 2 భాగములుగా విభజించవచ్చును. రోమన్ నెంబర్ 1 4 సంఘటనలు, 1 నుండి 11 అధ్యాయాలు. ఇందులో క్యాపిటల్ ఏ పాయింట్ రాసుకోండి. ఇక్కడ ఒక నిమిషం మీరు ఆలోచన, ఒక నిమిషం ఆగండి. మనకి పాయింట్లు అంటే రోమన్ నెంబర్ 1 మెయిన్ పాయింట్లు, రోమన్ నెంబర్ 2, రోమన్ నెంబర్ 3 ఇట్లా వస్తాయి. ఇప్పుడు రోమన్ నెంబర్ 1లో మీకు సబ్ పాయింట్ వస్తే క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి ఇట్లా రాయాలి. ఏలో గాని బిలో గాని మళ్ళీ సబ్ పాయింట్ వస్తే 1, 2, 3 ఇట్లా రాయాలి. మళ్ళీ ఇందులో సబ్ పాయింట్ వస్తే స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి ఇట్లా రాయాల్సి ఉంటుంది. ఇది నోట్స్ రాసేటువంటి ప్యాటర్న్ అనమాట. ఒకవేళ మళ్ళా రోమన్ నెంబర్ 2లో పాయింట్లు వస్తే ఏబి, ఇందులో సబ్ పాయింట్లు వస్తే 1, 2. అంటే రోమన్ నెంబర్లన్నీ ఒక లైన్ లో, క్యాపిటల్ ఏబిసిడీలన్నీ ఒక లైన్ లో, 1, 2, 3 ఒక లైన్ లో, స్మాల్ ఏబిసిడీలన్నీ ఒక లైన్ లో. అంటే దీన్ని చూడగానే మీకు ఏది మెయిన్ పాయింట్, ఏది సబ్ పాయింట్ అనేటువంటిది అర్థమైపోతూ ఉండాలి. కొంతమంది మొత్తం ఈ చివరికి వచ్చేసి మొత్తం ఇక్కడి నుంచి రాస్తూ ఉంటారు, అట్లా రాయొద్దు. రోమన్ నెంబర్ 1లో ఇప్పుడు క్యాపిటల్ ఏ పాయింట్ అనమాట. ఓకే, ఇప్పుడు అందులో క్యాపిటల్ ఏ పాయింట్ రాసుకోండి. సృష్టి, దేవుడు లోకమును సృజించుట, మానవుని సృజించుట, 1, 2 అధ్యాయాలు. క్యాపిటల్ బి పాయింట్ రాసుకోండి. మానవుడు పాపము చేసి పతనమగుట,
పాపం చేసి పతనమగుట 3-5 అధ్యాయాలు. క్యాపిటల్ సి పాయింట్ మానవుడు నిర్మూలమగుట జలప్రలయం 6-9 అధ్యాయాలు. క్యాపిటల్ డి పాయింట్ మానవుడు చెదరిపోవుట 10-11 అధ్యాయములు. ఆది కాండము మొదటి 11 అధ్యాయాలు చదివేటప్పుడు మనకి 4 పాయింట్లు కనబడతాయి. ఒకటి, లోకాన్ని మానవుడిని సృజించటము 1-2 అధ్యాయాలు. తర్వాత మానవుడు పాపం చేయటము 3-5 అధ్యాయాలు. పాపం చేసిన మానవుడు నిర్మూలమైపోవటము 6-9 అధ్యాయాలు. తరువాత మరలా భూమి మీదకి వచ్చి విస్తరించిన తర్వాత మానవుడు చెదిరిపోవటము 10-11 అధ్యాయాలు. అంటే మొదటి 11 అధ్యాయాలు చదివేటప్పుడు ముఖ్యమైన 4 విషయాలు: మానవుడిని సృజించటము, ఆ సృజించబడిన మానవుడు పాపం చేయటము, పాపం చేసి నిర్మూలమైపోవటము, జలప్రలయం తర్వాత మరలా అభివృద్ధి చెందిన తర్వాత చెదిరిపోవటము. ఈ 4 పాయింట్లు మనకి మొదటి 11 అధ్యాయాల్లో కనబడతాయి. తర్వాత రోమన్ నెంబర్ 2, 4 వ్యక్తులు. మొదటి పాయింట్ ఏమో 4 సంఘటనలు, రెండో పాయింట్ 4 వ్యక్తులు. ఎవరి వ్యక్తులు అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు. 12-23 అధ్యాయాలు, 24 నుంచి ఇస్సాకును గురించి 26 అధ్యాయాలు, 27-36 అధ్యాయాలు, 37-50 అధ్యాయాలు. అబ్రహామును గురించి 12-23 అధ్యాయాలు, ఇస్సాకును గురించి 24-26 అధ్యాయాలు, యాకోబును గురించి 27-36 అధ్యాయాలు, యోసేపును గురించి 37-50 అధ్యాయాలు. అంటే ఆది కాండంలో ఏముంది అంటే మొదటి 11 అధ్యాయాలు, 1-11 అధ్యాయాలు, తర్వాత 12-50 అధ్యాయాలు. 1-11లో 4 సంఘటనలు ఉన్నాయి. ఏమిటా సంఘటనలు అంటే, 1 మానవుని చేయటం, 2 ఆయన పాపం చేయటం, 3 ఆయన నిర్మూలం అవటము, 4వది ఆయన చెదిరిపోవటము. రెండవ భాగంలో 4 వ్యక్తులు ఉన్నారు. 1 అబ్రహాము, 2 ఇస్సాకు, 3 యాకోబు, 4 యోసేపు. అంటే ఆది కాండంలో ఏముంది అంటే 4 సంఘటనలు, మొదట 4 వ్యక్తులు, తర్వాత అటువంటివి 4 సంఘటనలు, 4 వ్యక్తులు అనేటువంటిది మనం గమనించాం. అంటే ఆది కాండంలో ఏముంది అంటే ఓవరాల్ గా 1-11 అధ్యాయాల్లో 4 సంఘటనలు ఉన్నాయి. మానవుడిని చేయటం, మానవుడు పాపం చేయటము, పాపం చేసిన మానవుడు నిర్మూలం అవటము, తరువాత వారందరూ కూడా చెదిరిపోవటము. ఆ తర్వాత 12-50 అధ్యాయాల్లో 4 వ్యక్తుల గురించి అక్కడ దేవుడు తన యొక్క రచన కొనసాగించాడు. అందులో ఒకటి అబ్రహాము, తర్వాత తన కుమారుడు ఇస్సాకు, యాకోబు, యోసేపు. వీళ్ళ గురించి ఆది కాండంలో ఉంది. ఇక దీని గురించి డీటెయిల్ గా మనము స్టడీ చేద్దాము లోపలికి వెళ్ళి. వాస్తవంగా అయితే బుక్ స్టడీ మనకి ఇంతవరకే, అంటే పుస్తకంలో ఏముంది అని ఓవరాల్ గా. ఇంకా మీరు రాసుకుంటానంటే ఇంకా కొద్దిగా మనం లోపలికి మీకు ఆ తర్వాత ఉపయోగపడుతుంది. రాసుకోండి కింద. ఆది కాండము 1వ అధ్యాయము 1-31 వరకు. లోకమును సృజించుట అంటే ప్రతి అధ్యాయంలో ఏముంది అనేటువంటి విషయం అన్నమాట. 2వ అధ్యాయము 1-3 వరకు దేవుడు 7వ రోజు విశ్రమించుట. తర్వాత 2వ అధ్యాయము 4-25 వరకు పురుషుని మరియు స్త్రీని నిర్మించుట. అది కాండ 1వ అధ్యాయంలో మీరు చూసినప్పుడు 1, 2, 3, 4, 5, 6 అలాగా 6 రోజులు దేవుడు ఏమి చేశాడు అనేటువంటి సృష్టిని గురించి మాట్లాడుతూ ఉంటాడు. అందులో మనం గమనించినప్పుడు ఆది కాండము 1వ అధ్యాయం నుంచి ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించను అని ప్రారంభిస్తూ ఉంటాడు. ఇక తర్వాత 1వ రోజు ఏం చేశాడు, 2వ రోజు ఏం చేశాడు, 3, 4, 5 రోజులు, చివరిగా 6వ రోజు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను చేయదము అని చెప్పేసి అన్నాడు. దాని గురించి మనం చూస్తూ ఉంటాం. అయితే 2వ అధ్యాయం దగ్గరికి వచ్చరికి కొంతమంది అవునండి ఆల్రెడీ 1వ అధ్యాయంలో చెప్పాడుగా అంటారు. 1వ అధ్యాయంలో చెప్పాడు, దాని వివరణ 2వ అధ్యాయంలో ఇస్తూ ఉన్నాడు. 2వ అధ్యాయం మనం చూసినప్పుడు 7వ వచనంలో దేవుడైన యెహోవా నేలమంటితో నన్ను నిర్మించగా, అంటే 1వ అధ్యాయంలో చేద్దామన్నాడు, చేశాడు. అది దాని వివరం మాత్రం చెప్పలేదు డీటెయిల్డ్ గా. ఇక్కడ ఏమంటాడంటే నేలమంటితో నన్ను నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును వదగా నరుడు జీవాత్మయను. దేవుడు మనిషిని చేసినప్పుడు 2 భాగాలు. ఒకటి మంటి నుంచి చేయబడినటువంటి భాగము, దాన్ని మనం బాహ్య శరీరము అంటాము. రెండోది జీవవాయువు వదగా నరుడు జీవాత్మయను, అంటే దేవుడు ఇచ్చినటువంటి ఒక భాగము, అంటే ఆత్మ. అంటే ఈ మంటి శరీరము మొదట చేసినప్పుడు దానిలో ఎటువంటి కదలికలు లేవు. దానిలో దేవుడు ఆ జీవవాయువుని ఇచ్చినప్పుడు, అంటే ఆత్మనిచ్చినప్పుడు ఆ మంటి శరీరం అనేటువంటిది కదిలింది. అంటే ఈ మంటి శరీరంలో ఆ ప్రాణము లేదా ఆత్మ ఎంతవరకు ఉంటుందో అంతవరకు మనం జీవిస్తాం. మరణము అంటే అర్థం ఏమిటంటే చావు, అంటే డెత్ అనే మాటకు సపరేషన్ అంటాడు. అంటే ఈ మంటి శరీరంలో నుంచి ఈ ప్రాణము లేదా ఆత్మ బయటికి రావటమే మరణము.
ఈ బయటకు వచ్చేస్తే ఏమవుతుందంటే ఈ శరీరం, మట్టి శరీరం మరలా కదలికలు లేకుండా పడిపోతుంది. అంటే మానవుని మరణంలో ఏం జరుగుతుంది అంటే లోపల ఉన్నటువంటి ఆత్మ బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చి ఏం జరుగుతుంది అంటే ప్రసంగి 12:7 చెప్తాడు, మన్నైనది వెనకటి వల్లే మరలా భూమికి చేరును. ఏ మట్టి నుంచి అయితే ఈ శరీరాన్ని చేశాడో ఆ మట్టిలోకి మరలా శరీరం వెళ్ళిపోతుంది. వాళ్ళు ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ దేశమైనా, వాళ్ళు ఎవరన్నా నమ్మినా, వాళ్ళందరినీ చేసింది ఒకే దేవుడు, వాళ్ళందరినీ ఒకలాగానే చేశాడు. వాళ్ళందరూ మట్టిలో నుంచే వచ్చారు. వాళ్ళు ఎలా బతికినా గానీ, ఎంత గొప్పగా బతికినా మరలా తిరిగి మట్టికి వెళ్ళిపోవాలి. ఇక మరి ఆత్మ పరిస్థితి ఏమిటి అంటే ఏ దేవుడైతే ఇచ్చాడో ఆ దేవుడి దగ్గరకు ఆత్మ మరలా వెళ్ళిపోతుంది. ప్రసంగి గ్రంథం 12:7. అంటే మానవుణ్ణి ఎలాగైతే దేవుడు చేశాడో ఆ ప్రారంభం మాత్రమే కాదు, అతని మరణాన్ని గురించి కూడా బైబిల్ చెప్తుంది. అయితే మానవుని యొక్క ప్రారంభం గురించి చెప్పినటువంటి దేవుడు ఆ తర్వాత మనం 2వ అధ్యాయం కనుక చూసినట్లయితే మొదట పురుషుని చేశాడు. మరి స్త్రీ విషయము తను ఒంటరిగా ఉన్నాడు, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అనేటువంటిది దేవుడు చూసి ఆలోచన చేసి అతనిలో నుంచి ఒక ప్రక్కటెముకను, గాఢ నిద్ర కలగజేసి ఒక ప్రక్కటెముకను తీసి స్త్రీని నిర్మించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ గమనించండి, ఇప్పుడు ఆదాముకు ఒక తోడు అవసరము అని దేవుడు అనుకోగానే మరలా ఒక మట్టి ముద్దం చేసి, మరలా ప్రాణం పోసి మరలా స్త్రీని చేయలేదు. ఒకవేళ అట్లా గనక చేసుంటే, ఒకవేళ రేపేదన్నా వచ్చిందనుకోండి కుటుంబంలో భార్యాభర్తల మధ్యలో, నీకంటే నేనేం తక్కువ కాదు, నిన్నెట్లా చేశాడు దేవుడు నన్ను అట్లనే చేశాడు అనే దానికి అవకాశం ఉండేది. ఒకవేళ మీరు హెబ్రీల్ని కనుక చూసినట్లయితే హెబ్రీల్లో వాళ్ళకి ఒక నానుడు అనేటువంటిది ఉంది, ఒక ఆలోచన ఏమిటంటే దేవుడు స్త్రీని చేసేటప్పుడు ఆదాము తలలో నుంచి ఒక భాగం తీయలేదు. ఒకవేళ తీసినట్లయితే స్త్రీ అనొచ్చు, అసలు నేను ఎక్కడి నుంచి వచ్చానో ఒకసారి గుర్తు చేసుకో అని. ఆదాము యొక్క కాల్లో నుంచి అంటే కింది భాగంలోంచి ఒక భాగాన్ని తీయలేదు స్త్రీని చేయటానికి. ఒకవేళ చేస్తే ఆదాము అనేవాడు అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు గుర్తు చేసుకో అని. మరి ఆదాముకి ప్రక్కటెముకను తీసి స్త్రీని చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి హెబ్రీలు వాళ్ళు దీన్ని మాట్లాడుతూ ఉంటారు ఎక్కువగా. ఏమంటూ ఉంటారంటే దేవుడు స్త్రీని చేసినప్పుడు ఆదాము యొక్క ప్రక్కటెముకను తీసి స్త్రీని నిర్మించాడు. అంటే మరలా మట్టి ముద్దం చేయలేదు దేవుడు. అంటే స్త్రీ ఎక్కడి నుంచి వచ్చిందంటే స్త్రీ పురుషునిలో నుండి వచ్చింది, దాన్ని గుర్తించాలి ఎప్పుడు కూడా. కాబట్టి ఆ స్త్రీని చూసినప్పుడు ఆదాము అంటాడు, నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసంలో మాంసము. అంటే స్త్రీ పురుషుని ఎముకలో నుంచి వచ్చింది, పురుషుని మాంసంలోంచి వచ్చింది, నరుడి నుంచి తీయబడింది కాబట్టి నారి అనబడును అని చెప్పేసి మనం గమనిస్తూ ఉంటాం. కాబట్టి ఆదికాండం 2వ అధ్యాయం కనుక మనం చూసినట్లయితే స్త్రీని పురుషుణ్ణి ఇద్దరిని కూడా దేవుడు చేశాడు. చేసిన తర్వాత వాళ్ళని ఏదైనా తోటలో ఉంచాడు. ఆ ఏదైనా తోటలో వాళ్ళని ఉంచి కొందరు అనుకుంటూ ఉంటారు, ఆదాము అవ్వల్ని ఏదైనా తోటలో ఎందుకు ఉంచాడంటే పాపం చేయకముందు వాళ్ళు ఏదైనా తోటలో ఉండి చక్కగా ఏదైనా తోటలో అలాగే తిరుగుతూ విహారిస్తూ వాళ్ళకి ఇష్టమైన పండు తెంపుకొని తింటూ చక్కగా సుఖంగా ఉన్నారు. ఈ పాపం చేసిన తర్వాత బయటికి వెళ్ళగొట్టేశాడు. అప్పటి నుంచి మనిషికి కష్టం ప్రారంభమైంది. తన కష్టపడి తన ముఖపు చెమట ఖర్చు ఆహారం తినాల్సి వచ్చింది. అసలు వాళ్ళు పాపమే చేయకపోతే ఈ వేళటికి మనం ఏదైనా తోటలో తిరుగుతూ ఆ కాయలు తెంపుకొని తింటూ ఉండేవాళ్ళమని అనుకుంటారు. అయితే అది నిజం కాదు. ఒకసారి మీ దగ్గర బైబిల్ ఆదికాండం 2వ అధ్యాయం 15వ వచనం చూడండి. ఆదికాండం 2వ అధ్యాయం 15వ వచనం చూసినప్పుడు అక్కడ దేవుడు ఒక మాటను చెప్తాడు. ఆదామును చేసి ఏదేను తోటలో పెట్టి ఆ ఆదాముకు అప్పగించిన పని ఏమిటంటే ఏదేను తోటను ఒకటి సేద్యపరచుటకును 2 కాచుటకును ఆదామును ఉంచను. అంటే ఆదాము ఏదేను తోటలో చేయాల్సిన పని ఏంటి అంటే ఆ ఏదేను తోటలో తిరిగి ఆయనకి నచ్చిన పండ్లు తెంపుకొని తినటం మాత్రమే కాదు, ఏదేను తోటను సేద్యం చేయాలి, ఏదేను తోటను కాయాలి. అంటే మొదటి మనిషి దగ్గర నుంచి కూడా దేవుడు ఎందుకు ఇచ్చాడు అని చెప్పేసి అంటే మొదటి మనిషి నుంచి కూడా దేవుడు మానవుణ్ణి కష్టపడటానికే సృజించాడు. ఈ రోజు మనం కూడా అది నేర్చుకోవాల్సినటువంటి విషయం ఉంది. అంటే మానవునికి ఉన్నటువంటి దీవెన అనేటువంటిది కష్టంలోనే ఉంది. కష్టపడకుండా సుఖపడదాం, చెమట రాకుండా బతుకుదాం అనుకుంటారు. అలా గనక బ్రతకటానికి ప్రయత్నం చేస్తే మనల్ని మనం పాడు చేసుకున్నట్లే. కాబట్టి దేవుడు మనిషిని అట్లా చేయలేదు అనే విషయాన్ని చూస్తాం. ఇక 3వ అధ్యాయము 1 నుంచి రాసుకోండి. 3వ అధ్యాయం 1 నుంచి 24 వచనాలు. మానవుడు పాపం చేయుట. ఏదైనా తోటలో దేవుడు ఆదాము అవ్వలను ఉంచినప్పుడు ఆదాముకు ఆజ్ఞాపించాడు, మీరు ఈ తోటలో ఉన్నటువంటి ఏ వృక్ష ఫలాలైనా నిరభ్యంతరంగా తినొచ్చు, అయితే మంచి చెడులు తెలియనిచ్చే వృక్ష ఫలాన్ని మీరు తినకూడదు, తోట మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క వృక్ష ఫలము అని అన్నాడు. అయితే అది ఆజ్ఞ హవ్వకు కూడా తెలుసు. అయితే 3వ అధ్యాయం మనం గమనించినప్పుడు సర్పము వచ్చి మోసపరిచి
వారి చేత ఆ పండు తినేటట్లుగా చేసినప్పుడు హవ్వ తినటం మాత్రమే కాదు, వాటిని తీసుకుని వచ్చి ఆదాము కూడా ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. దానివల్ల ఏం జరిగిందంటే 3వ అధ్యాయం మనం చూసినప్పుడు దేవుడు శపించాడు. ఎవరిని శపించాడు అంటే సర్పాన్ని శపించాడు, హవ్వని శపించాడు, ఆదాముని శపించాడు. ఇప్పుడు ఆదాము హవ్వల పరిస్థితి ఏమైంది అంటే ఆదాము హవ్వల్ని ఏదైనా తోటల నుంచి పంపించేశాడు. మరి సర్పం పరిస్థితి ఏమిటి అంటే 3వ అధ్యాయం మనం గమనించినప్పుడు 3వ అధ్యాయం ఇది క్రీస్తు ప్రభువుని గురించినటువంటి మొట్టమొదటి ప్రవచనం అని కూడా మనం అధ్యయనం చేస్తూ ఉంటాం. ఆదికాండంలో 3వ అధ్యాయము మనం గమనించినప్పుడు 15వ వచనము దేవుని వాక్యం ఈ రీతిగా రాయబడి ఉంది. 3వ అధ్యాయము 15వ వచనము, మరియు నీకును స్త్రీకిని, అంటే సర్పంతో చెప్తూ ఉన్నాడు, మరియు నీకిని స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరం కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును. అంటే వాస్తవంగా ఏమైందంటే నువ్వు తిను అనటము, వాళ్ళిద్దరూ మాట్లాడుకోవటము, ఆ సర్పం తినమంటే హవ్వ తినటము జరిగింది. అయితే దేవుడు అంటున్నాడు, నీకు స్త్రీకి, నీ సంతానానికి ఆమె సంతానానికి వైరం కలగజేస్తాను. అది అంటే ఆయన అని చెప్పేసి ఇక్కడ చెప్పాడు. మూల భాషలో ఏమంటాడంటే ఆ స్త్రీ సంతానం అంటే ఆయన. గలతీయులకు రాసిన పత్రికలో చూస్తూ ఉంటాము, ఆ సంతానం క్రీస్తు అని చెప్పేసి అంటాడు. అంటే ఆయన నిన్ను తల మీద కొడతాడు. అంటే స్త్రీ సంతానంలో నుంచి వచ్చేటువంటి ఆయన సర్పాన్ని తల మీద కొడతాడు. ఇక్కడ ఒకసారి మీరు గమనించండి, స్త్రీ సంతానంలో నుంచి వచ్చినటువంటి ఆయన ఎవరి స్త్రీ సంతానం అంటే క్రీస్తు. అంటే ఈ క్రీస్తు ఏం చేస్తాడు అంటే ఈ క్రీస్తు సర్పాన్ని తల మీద కొడతాడు. అంటే తల అంటే దేనికి గుర్తు? ఒక యాక్సిడెంట్ అయింది, యాక్సిడెంట్ లో ఒక లారీ చెయ్యి మీద నుంచి ఎక్కేసింది, చెయ్యి అంతా నలిగిపోయింది, కట్ అయిపోయింది, అయితే మనిషి బ్రతుకుతాడు. లేదా 2 కాళ్ళ మీద నుంచి లారీ ఎక్కేసింది, 2 కాళ్ళు తెగిపోయినాయి, అయినా మనిషి బతుకుతాడు. అయితే తల మీద నుంచి ఎక్కేసింది, ఒక తల తెగిపోయింది, ఇప్పుడు బతుకుతాడా? ఇప్పుడు బ్రతకడు. అంటే దాని అర్థం ఏంటి? ఒక కన్ను పోవచ్చు, లేకపోతే ఒక చెవి పోవచ్చు, ఒక చెయ్యి పోవచ్చు, ఒక కాలు పోవచ్చు, లేకపోతే 2 కాళ్ళు 2 చేతులు పోవచ్చు, కానీ తల అనేటువంటిది కనుక పోతే మనిషి బ్రతకడు. దాన్ని క్రొత్త నిబంధనలో పౌలు అంటాడు, ఆయన శిరస్సు నుంచి సర్వ శరీరాన్ని కూడా చక్కగా అతికించాడని చెప్పేసి అంటాడు. అంటే ఈ శరీరం అంతా కూడా, కాలు కావచ్చు, చెయ్యి కావచ్చు, ప్రతి భాగం కూడా ఈ శిరస్సుకు అతికించాడు, దీన్ని కనెక్ట్ చేశాడు. ఈ శిరస్సు కనుక తెగిపోయిందంటే మొత్తము మనిషి ప్రాణమే పోతుంది. ఇక్కడ కూడా సర్పము తల మీద కొట్టును అని చెప్పేసి అంటే అర్థం ఏమిటంటే సర్పం యొక్క నాశనాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అంటే స్త్రీ సంతానంలో నుంచి వచ్చినటువంటి ఈ క్రీస్తు ఏం చేస్తాడు అంటే ఆయన సర్పాన్ని నాశనం చేయబోతాడు, దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే స్త్రీ సంతానంలో నుంచి వచ్చినటువంటి క్రీస్తు సర్పాన్ని నాశనం చేస్తాడు అనేటువంటి విషయాన్ని చెప్పాడు. దాన్ని మీరు గమనించండి. అయితే ఇక్కడ అంటున్నాడు, మరి సర్పం చేసేటువంటి పని ఏమిటి అంటే దాని గురించి మాట్లాడుతూ తల మీద కొట్టును అని చెప్పేసి అన్నాడు. అయితే నీవు దానిని మడిమ మీద కొట్టుదు. మడిమ అంటే మడిమ మీద కొట్టుదు. ఇప్పుడు నడుస్తూ ఉన్నారు, నడుస్తుంటే మడిమ మీద, కాలు మీద అలా కొట్టారు. కాలు మీద అలా కొడితే ఏమవుతుంది? నడిచేటువంటి దారి మనం తప్పిపోతాం. అంటే మన కాలు పక్కన పడుతుంది. పక్కన పడటం ద్వారా మనం ఏమవుతామంటే దారి తప్పిపోతాం. అంటే ఇక్కడ సర్పము క్రీస్తుని ఏం చేస్తాడంటే ఆ స్త్రీ సంతానం నుంచి వచ్చినటువంటి ఆయన్ని దారి తప్పించడానికి ప్రయత్నం చేస్తాడు. ఇది మనం గమనించాలి. మనం గమనించినప్పుడు 3వ అధ్యాయము 15వ వచనము ఆదికాండము క్రీస్తుని గురించినటువంటి, మెస్సీని గురించినటువంటి మొట్టమొదటి ప్రవచనం. అంటే ఎప్పుడైతే మానవుడు పాపం చేశాడో, పాపం చేసినప్పుడు ఏదైనా తోటలో నుంచి పంపించేయటానికి ముందే వాళ్ళకి దేవుడు ఒక నిరీక్షణ కలగజేస్తాడు. అయితే మీరు పంపించటం అంటే పంపించడం కాదు, మరలా మీరు రక్షించబడేటువంటి అవకాశం ఉంది. ఎట్లా అంటే స్త్రీ సంతానంలో నుంచి ఒక ఆయన వస్తాడు. అంటే ఆదాము అవ్వలకు తెలుసు వాళ్ళు ఎలా రక్షించబడతారు, మానవ జాతి ఎలా విమోచించబడుతుందో. స్త్రీ సంతానంలో నుంచి, అంటే ఈ మానవ జాతి సంతానంలో నుంచి ఒక ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయన ఈ మానవ జాతికి రక్షణను, విమోచన కలగజేస్తాడు. ఆ నిరీక్షణతో ఇక వాళ్ళు అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయారు. కాబట్టి ఆదికాండము 3వ అధ్యాయం ఏముంది అంటే 3వ అధ్యాయము ఆదికాండం మనం చూసినప్పుడు వాళ్ళు పాపం చేసినప్పుడు దేవుడు సర్పాన్ని శపించటము, పురుషుని శపించటము, స్త్రీని శపించి వాళ్ళందరినీ అక్కడి నుంచి పంపించేయటము. పంపించేసేటువంటి ముందే వాళ్ళు ఎలా విమోచించబడతారు, రక్షించబడతారు అనేటువంటి ఆ సంకల్పాన్ని కూడా దేవుడు తెలియజేశాడు. ఇక ఈ నిరీక్షణతో వాళ్ళు అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయారు. రాసుకోండి 4వ అధ్యాయము 1 నుండి 4వ అధ్యాయం 1 నుండి 26 వరకు
4వ అధ్యాయం 1 నుండి 26 వరకు, కయీను మరియు హేబేలు. 4వ అధ్యాయము 1 నుండి 26 వరకు, కయీను మరియు హేబేలు. వీళ్ళు భూమి మీద పుట్టినటువంటి మొట్టమొదటి మనుషులు. 4వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు ఆదాము అవ్వలకి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు మొట్టమొదటి భూమి మీద సృజించబడినటువంటి మనిషి ఎవరంటే పురుషుడు. మొట్టమొదటి భూమి మీద పుట్టినటువంటి మనిషి ఎవరు అంటే కూడా పురుషుడే. ఆదాము అవ్వలు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మొట్టమొదట ఒక బిడ్డ జన్మించాడు. భూమి మీద పుట్టినటువంటి ఫస్ట్ బిడ్డ కయీను. ఆ బిడ్డ ఆ తండ్రి ఎలాగైతే భూమిని సేద్యం చేసేవాడో ఆదాముని భూమిని సేద్యపరచడానికి, దాన్ని కాయటానికి ఉంచాడు కదా. ఆదాము చేసినటువంటి వృద్ధి ఏమిటి అంటే భూమి మీద పుట్టిన ఫస్ట్ వృత్తి. కొంతమంది మాట్లాడుతూ ఉంటారు అసలు భూమి మీద పుట్టిన మొదటి వృత్తి ఏంటో తెలుసా అని. మొదటి వృత్తి ఏంటి అంటే అగ్రికల్చర్. ఆదామును ఏదైనా తోట సేద్యం చేయటానికి ఉంచాడు. ఆయన చేసిన మొదటి పని ఏంటంటే అగ్రికల్చర్. ఆ తర్వాత భూమి మీద పుట్టినటువంటి మొదటి మనిషి కయీను కూడా ఆయన చేసినటువంటి వృత్తి ఏమిటంటే ఆయన భూమిని సేద్యం చేశాడు. ఇక రెండో వృత్తి మనం చూసేది హేబేలు అనేటువంటి ఆయన మందల కాపరి. ఆయన మందను కాచుకునేటువంటి వ్యక్తి. ఇక 4వ అధ్యాయం మనం గమనించేటప్పుడు వీరిరువురు కూడా దేవుని దగ్గరకు వచ్చినటువంటి ఒక సంఘటన మనం చూస్తూ ఉంటాం. 4వ అధ్యాయం మనం చదివినట్లయితే 1వ అధ్యాయం మనం చూసినప్పుడు 4వ అధ్యాయము మనము 2వ వచనం నుంచి చూస్తే, తరువాత ఆమె అతని తమ్ముడు హేబేలును కన్నది. హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరిచేటువంటి వాడు. 3వ వచనం, కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. ఇక్కడ ఒక ప్రశ్న. కయీను యెహోవాకు పొలము పంటలో కొంత అర్పణగా తెచ్చాడు. అర్పణ అంటే బలిగా తెచ్చాడు. అంటే యెహోవా దేవుడు అనేటువంటి విషయము ఆ బిడ్డకు నేర్పించారా ఆదాము అవ్వ అంటే అవును నేర్పించారు. 2, ఆ దేవుణ్ణి ఆరాధించాలి అనేది నేర్పించారా అంటే అవును నేర్పించారు. అందుకనే ఆ బిడ్డ బలిని తీసుకుని వచ్చాడు. అంటే దేవుని దగ్గర నుంచి దూరం అయిపోయినటువంటి ఆదాము అవ్వలు దేవుణ్ణి ఆరాధిస్తున్నారా అంటే వాళ్ళ బిడ్డలు యెహోవా దగ్గరకు తెచ్చినటువంటి అర్పణే రుజువు. అంటే దేవుని దగ్గర నుంచి వాళ్ళు దూరం అయిపోయి శపించబడి వెళ్ళిపోయారు. కానీ యెహోవా దేవుడు అనేటువంటి తెలుసు. యెహోవా దేవుడిని వాళ్ళు ఆరాధించేటువంటి పరిస్థితి వాళ్ళ బిడ్డల ద్వారా చూస్తూ ఉన్నాం. అయితే యెహోవా దేవుణ్ణి ఆరాధించారు. కానీ అక్కడ మనం గమనించినప్పుడు కయీను కొంత అర్పణ తీసుకుని వచ్చాడు. హేబేలు కూడా మందలో పుట్టిన తొలుచూలు వాటిని కొంత తెచ్చాడు. అయితే దేవుడు కయీనును అతని అర్పణను లక్ష్య పెట్టలేదు, హేబేలును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టాడని బైబిల్లో ఉంది. దాని వలన ఏమైపోయిందంటే ఈ అన్న కయీను హేబేలు మీద అసూయపడి ఆ తమ్ముని చంపటం మనం చూస్తూ ఉంటాం. ఇక చంపిన తర్వాత దేవుడు ఆయన్ని శపించటము, అక్కడి నుంచి దేశదిమ్మరై వెళ్ళిపోవటము, ఇదంతా కూడా మనం 4వ అధ్యాయంలో గమనిస్తూ ఉంటాం. 5వ అధ్యాయము 1 నుండి 32 వరకు, 5వ అధ్యాయం 1 నుంచి 32 వరకు ఆదాము నుండి నోవాహు వరకు వంశావళి మనం చూస్తాం. ఆది కాండంలో అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడు దేవుడు అంటే అటు తిరిగి ఇటు తిరిగి వంశావళి అంటే ఆయన వంశావళిని గురించి చెప్పాలనుకుంటూ ఉన్నాడు. అంతేకాదు మనం గమనించినప్పుడు ఒక్కొక్కరు అంటే బైబిల్ స్కూళ్ళలో కూడా చదివేటప్పుడు కొందరు అడుగుతూ ఉంటారు అసలు ఈ వంశావళి ఈ పేర్లన్నీ వాళ్ళు ఎంతకాలం బతికారో ఇవాళ నేను చదవటం వల్ల నాకేంటండి ఉపయోగము, అందులో నేనేం నేర్చుకోవాలి అని అడుగుతూ ఉంటారు. మంచి ప్రశ్న. అందులో కూడా మనం నేర్చుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. లేకపోతే మనం తెలుసుకోవాల్సిన విషయాలు లేకపోతే దేవుడు మనకు తెలియజేయడు. మనకు తెలియజేశాడు అంటేనే దాని అర్థం ఏంటంటే మనం అక్కడ తెలుసుకోవాల్సినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఏం తెలుసుకోవాలి వీటిలో నుంచి? ఉదాహరణకి ఆది కాండము 5వ అధ్యాయం మనం చదువుతూ ఉన్నాం. 5వ అధ్యాయం చదివేటప్పుడు వంశావళి ఇచ్చాడు. ఇందులో మనం ఏం తెలుసుకోవాలి? ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక లెక్క కూడా ఉంది, చాలా జాగ్రత్తగా గమనించండి. అంటే భూమి పుట్టిన ఎంతకాలానికి జలప్రలయం వచ్చింది అనేటువంటిది మనం లెక్కించవచ్చు. ఆది కాండము 5వ అధ్యాయం 6వ వచనం. అంతకు ముందుగా ఒకసారి మీరు గమనించండి. ఆది కాండము 5వ అధ్యాయంలో ఆదాము బ్రతికిన దినాలు 5వ అధ్యాయం 5వ వచనము 930 ఏండ్లు. ఆదాము బ్రతికినటువంటి దినాలు 930 ఏండ్లు. అయితే 5వ అధ్యాయం 3వ వచనం మీరు చూసినప్పుడు ఆదాము 130 ఏండ్లు బతికి, ఆదాము 130 సంవత్సరాలు బతికాడు. 130 సంవత్సరాలు బతికి అక్కడ తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టెను. ఇక్కడ కొన్ని విషయాలు నేను చెప్తాను. ఏమిటి ఆ విషయాలు అంటే అందులో ఒకటి, కొంతమంది అంటూ ఉంటారు ఆదాము సృజించబడిన ఎంతకాలానికి అవచేయబడింది అని. ఆదాము సృజించబడిన ఎంతకాలానికి అవచేయబడిందో మనకు తెలియదు, కానీ ఖచ్చితంగా 130 సంవత్సరాల కంటే ముందే చేయబడింది. ఎందుకంటే 130 సంవత్సరాలు వచ్చేసరికి ఆదాము హవ్వలకి బిడ్డ పుట్టాడు.
అంతేకాదు అంతకు ముందే కయ్యను హేబేలు పుట్టినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏమైందంటే ఆదాముకు 130 సంవత్సరాలు వచ్చినాయి. 130 సంవత్సరాలకి షేతు అనేటువంటి ఒక బిడ్డను కన్నాడు. షేతు అని పేరు పెట్టాడు. ప్రశ్న, ఇప్పుడు ఆదాముకు 130 సంవత్సరాలు ఒక బిడ్డ పుట్టాడు, ఆయన పేరు షేతు. షేతు వయసు ఎంత? ఆదాముకి 130 సంవత్సరాలు, బిడ్డ పుట్టాడు షేతు వయసు ఎంత? 0 సార్. షేతు వయసు 0. ఇప్పుడే పుట్టాడు కదా, ఆయనకి ఇంకా వయసు ఏమీ రాలేదు, ఇప్పుడే పుట్టాడు. తర్వాత 6వ వచనం మీరు గమనించండి. షేతు 160 ఏండ్లు బ్రతికి అని చెప్పేసి అన్నాడు. 105 ఏండ్లు బ్రతికి. షేతుకి 105 సంవత్సరాలు వచ్చినాయి. షేతుకి 105 సంవత్సరాలు బ్రతికి ఏనోషును కనెను. ఇప్పుడు ఏనోషు వయసు ఎంత? 0. తర్వాత 9వ వచనం చదవండి. ఏనోషు 90 ఏండ్లు బ్రతికి. ఏనోషు 90 ఏండ్లు బ్రతికి కేయినాను కనెను. కేయినాను వయసు ఎంత? 0. తర్వాత మీరు 12వ వచనం చదివినప్పుడు కేయినాను 70 ఏండ్లు బ్రతికి. కేయినానికి 70 సంవత్సరాలు వచ్చినాయి. బ్రతికి మహలాలేలును కనెను. మహలాలేలు వయసు 0 ఇప్పుడు. తర్వాత మీరు గమనించినప్పుడు 15వ వచనం మహలాలేలు 65 ఏండ్లు బ్రతికి 65 ఏండ్లు బ్రతికి ఎరేదును కనెను. తర్వాత 18వ వచనము ఎరేదు 162 ఏండ్లు బ్రతికి హానోకును కనెను. తర్వాత 21వ వచనము హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతుషెలను కనెను. తర్వాత 25వ వచనము మెతుషెల్ల 187 ఏండ్లు బ్రతికి లెమేకును కనెను. తరువాత 28వ వచనము లెమేకు 182 ఏళ్ళు బ్రతికి ఒక కుమారుని కన్నాడు. ఆయన పేరే నోవాహు అని పెట్టాడు పేరు. ఇప్పుడు నోవాహు వయసు 0. ఇప్పుడు లెక్కేయండి, భూమి పుట్టిన దగ్గర నుంచి ఎంత కాలానికి నోవాహు వచ్చాడు? ఇప్పుడు నోవాహు వయసు 0. నోవాహుకి సరిగా 600 సంవత్సరాలు వచ్చేసరికి, అంటే 7వ అధ్యాయం 11వ వచనం, నోవాహు వయసు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున మహాగాధ జలములని విప్పబడ్డాయి. నోవాహుకి 600 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు జలప్రలయం వచ్చింది. అంటే భూమి పుట్టిన ఎంత కాలానికి జలప్రలయం వచ్చింది అనేది మనం లెక్కించవచ్చా అంటే లెక్కించవచ్చు. ఒకసారి దీన్ని లెక్కేసి చూడండి ఎన్ని సంవత్సరాలు వచ్చినాయో. మనకు టైం అయిపోతుంది కాబట్టి నేనే రాసేస్తాను. 1656 సంవత్సరాలు. అంటే భూమి పుట్టిన 1656 సంవత్సరాల తర్వాత భూమి మీదకి జలప్రలయం అనేటువంటిది వచ్చింది. ఇలాగా దేవుడు ఇచ్చినటువంటి ఆ వంశావళులు అనేటువంటివి మనకు ఉపయోగపడతాయి. కొంతమంది అడుగుతూ ఉంటారు, ఏమండి పాత నిబంధన 4000 సంవత్సరాల చరిత్ర అన్నారు, ఎట్లా తెలుసు 4000? ఏ నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్, BBC అర్తో లేకపోతే యానిమల్ ప్లానెట్ మేము చూస్తూ ఉంటే కొన్ని బిలియన్ల సంవత్సరాలు అంటున్నారు కదా అని. బిలియన్ల సంవత్సరాలు అంటమే గానీ దానికి ఎలాంటి ఆధారం కూడా లేదు. అదే బైబిల్ కనుక మనం చదివినట్లయితే పాత నిబంధన 4000, క్రొత్త నిబంధన 2000 వెరసి భూమి పుట్టి ఇప్పటికీ 6000 సంవత్సరాలు మాత్రమే అయింది అనేటువంటిది రుజువు చేస్తూ ఉంది. ఈ భూమి అనేటువంటిది వెరీ వెరీ యంగ్ ఎర్త్ ఇది. అంటే ఇప్పటికి 6000 సంవత్సరాలే భూమి పుట్టి కొన్ని బిలియన్ల సంవత్సరాలు అవ్వలేదు. కావాలంటే దానికి రుజువు కూడా మనం చూపించవచ్చు. ఒకవేళ మీరు పాత నిబంధన చరిత్రను క్యాలిక్యులేట్ చేయండి. బైబిల్ కాలేజీలో కానీ యూనివర్సిటీలో కానీ వాటిని లెక్కేస్తూ ఉంటారు. లెక్కించి పాత నిబంధన అనేటువంటిది మొత్తం 4004 సంవత్సరాలు అనేటువంటిది లెక్కించిన వాళ్ళు చెప్తూ ఉంటారు. వాళ్ళ లెక్క మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. కావాలంటే మీరు కూడా లెక్కించవచ్చు. అంటే సుమారు 4000 సంవత్సరాలు పాత నిబంధన కాలం అనేటువంటిది. ఈ క్రొత్త నిబంధన అనేటువంటిది ఇప్పుడు 2020 సంవత్సరం మనందరికి కూడా తెలుసు. అంటే ఇవేమి ఒట్టి మాటలు గాలి మాటలు కాదు, ఇవన్నీ కూడా ఖచ్చితమైనటువంటి క్యాలిక్యులేషన్స్ ఇవి. మీరు కూడా బైబిల్ దగ్గర పెట్టుకుని దాన్ని క్యాలిక్యులేట్ చేసి చూడొచ్చు. కాబట్టి మనం ఏం చూసామంటే 5వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు 5వ అధ్యాయంలో వంశావళులు ఇవ్వబడ్డాయి. ఈ వంశావళులు ఎలా ఉపయోగపడతాయి అంటే దానికి ఒక ఉదాహరణ నేను మీకు చూపించాను. ఆ తర్వాత రాసుకోండి 6వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు. 6వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు. భూమి మీద నరుల చెడుతనము విస్తరించెను. భూమి మీద నరుల చెడుతనము విస్తరించెను. ఇక్కడ ఒక విషయం చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. ఇక్కడ కొంతమంది ఏమంటారంటే 6వ అధ్యాయం 1వ వచనము మనం చదువుకుందాం. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకునేది. అప్పుడు అంటే ఎప్పుడు ఈ వివాహాలు జరిగిన తర్వాత మీరు పాత నిబంధన కానీ క్రొత్త నిబంధన కానీ చదివేటప్పుడు ప్రిన్సిపల్ అనేటువంటిది సేమ్. ఏమిటి అంటే ఇక్కడ మీరు చూడండి సమస్య ఏమైంది అనేటువంటిది 6వ అధ్యాయం మీరు గమనించేటప్పుడు 1వ వచనం దగ్గర నుంచి
నరులు భూమి మీద విస్తరించడం ప్రారంభించిన తరువాత వారికి కుమార్తెలు పుట్టారు. పుట్టినప్పుడు దేవుని కుమారులు వీళ్ళు ఏం చేశారంటే నరుల కుమార్తెలు, దేవుని కుమారులు, నరుల కుమార్తెలు వివాహాలు చేసుకున్నారు చక్కని వారని చూసి. ఈ వివాహం చేసుకున్న తర్వాత ఇక దేవుడు వాళ్ళతో ఎల్లప్పుడూ ఇక నా ఆత్మ బాధించదు అని వాళ్ళందరినీ నిర్మూలన చేద్దామనేటువంటి ఆలోచనకు వచ్చాడు. దాని పర్యవసానమే జలప్రలయం. అంటే వివాహం అనేటువంటిది అంత ప్రమాదకరమైందా అంటే అవును, ప్రమాదకరమైంది. ఏమిటి అందులో అంత తప్పేముంది? కొందరు ఏమనుకుంటారంటే దేవుని కుమారులు అంటే ఇది దేవదూతలేమో అని తప్పుగా అనుకుంటారు. దేవదూతలు కానే కాదు. ఎందుకంటే దేవదూతలు అంటే వీళ్ళు ఆత్మలు అని చెప్పేసి అంటే ఆత్మలకు అసలు శరీరమే ఉండదు. శరీరమే లేకపోతే అసలు వివాహంతో పనే లేదు. మరి ఈ దేవుని కుమారులు ఎవరు, నరుల కుమార్తెలు ఎవరు అంటే ఉదాహరణకు మనం గమనించినప్పుడు ఒకసారి మీ బైబిల్ వెనక్కి గనక తిప్పినట్లయితే 4వ అధ్యాయం మనం చూసినప్పుడు ఒక మాట చెప్తూ ఉంటాడు. ఆదికాండంలో 4వ అధ్యాయం మీరు చూసినప్పుడు 26వ వచనం, మరియు షేతును కుమారుడు పుట్టెను, అతనికి ఏనోషు అని పేరు పెట్టెను, అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయటం ప్రారంభమాయెను. షేతుకు కూడా కుమారుడు పుట్టాడు, ఏనోషు అని పేరు పెట్టాడు. వీళ్ళు యెహోవాకు ప్రార్థన చేసుకునే వాళ్ళు. అంటే భూమి మీద ఆదాము నుంచి షేతు నుంచి ఆయన సంతానము, ఇటు శపించబడి వెళ్ళిపోయినటువంటి కయ్యను ఉన్నాడు కదా, కయ్యను యొక్క సంతానం. వీళ్ళేమో ప్రార్థన చేసుకుంటున్నారు, దేవునికి ప్రార్థన చేస్తున్నారు. వీళ్ళేమో దేవుణ్ణి విడిచి దూరం అయిపోయినటువంటి వాళ్ళు. ఇప్పుడు వీళ్ళని ఏమన్నాడంటే దేవుని కుమారులు అని చెప్పేసి అన్నాడు. అయితే వీళ్ళని ఏమన్నాడంటే దేవునికి దూరం అయిపోయిన వాళ్ళు నరుల కుమార్తెలు అని చెప్పేసి అన్నాడు. అంటే ఈ రోజు కూడా మనం ప్రార్థన చేసుకుంటున్నాం అంటే దేవుని బిడ్డలండి అంటారు. దేవుని బిడ్డలు అంటే దేవదూతలని అర్థం కాదు. ఈవేళ దేవుని బిడ్డలు అని చెప్పేసి అంటారు కదా, దేవుని పిల్లలని. దేవుని బిడ్డలమని మనం చెప్పుకుంటున్నాం అంటే మనం దేవదూతలమని అర్థం కాదు. ప్రార్థన చేసేటువంటి వాళ్ళు, దేవుని వెంబడించేటువంటి వాళ్ళని. ఇప్పుడు ఏమైందంటే ఒక వ్యత్యాసం అనేది కనబడుతూ ఉంది. ఇటు నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇటు నుంచి వచ్చినటువంటి వాళ్ళతో కలవలేదు, వేరైపోయిన వాళ్ళు. అయితే కొంతకాలం తర్వాత ఏమైందంటే వీళ్ళలో చక్కనటువంటి వాళ్ళని, అంటే కొంచెం అందంగా ఉన్నటువంటి వాళ్ళని చూసి వీళ్ళని పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకునేసరికి ఏమైపోయింది, వివాహంలో ఏమైపోతుందంటే మొత్తము కూడా ఒకటైపోతారు. ఇప్పుడు ఇది మంచి అనుకోండి ప్రార్థన చేసేవాళ్ళు, ఇది చెడు. మంచి చెడు కలవకుండా రెండు కూడా వేరువేరుగా ఉన్నాయి. కానీ ఇప్పుడు మొత్తం కలిసిపోతే ఏమవుతుంది, అంతా కలిసి మంచిగా మారుతుందా లేదా అంతా కలిసి చెడుగా మారుతుందా? మంచి చెడు కలిసినప్పుడు ఏది దేని డామినేట్ చేస్తుంది? చెడు ఇంక మంచి ఉండదు. లోకం అది బలమైంది కదా. ఇప్పుడు వీళ్ళంతా కూడా ఇలా అయిపోతారు. ఒకసారి మనం సవాలు చేసి వెళ్తూ ఉంటాం. ప్రార్థన చేసుకునే వాళ్ళను అన్యుల్ని చేసుకునేటప్పుడు దేవుడు వద్దు అంటే లేదు, వాళ్ళని ప్రార్థనకు తెస్తా చూడు, ఎట్లయినా మార్చేస్తాం చూడు అని చెప్పేసి వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఈ మాత్రం సవాలు వాళ్ళు చేయరా? వచ్చేటప్పుడు వాళ్ళు ప్రార్థనకి వెళ్ళే వాళ్ళనే కానీ వాళ్ళని నేను పట్టుకొచ్చేస్తా చూడు లోకంలోకని వాళ్ళ ఇంట్లో సవాలు చేయరా? కాకపోతే వాళ్ళు చేసే సవాలు మనకు తెలియదు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో కలిసి చేస్తారు, మనం మన ఇంట్లో సవాలు చేస్తాం. వాళ్ళు ప్రార్థనకు రాకపోయినా నేను వాళ్ళని మార్చేస్తా చూడని. కానీ చివరికి ఏమవుతారంటే ఈ ప్రార్థనకు వచ్చే వాళ్ళే వాళ్ళ అంటే వెళ్ళిపోతారు. ఎందుకంటే చెడే నెగ్గుతుంది కాబట్టి. ఇక్కడ కూడా అదే జరిగింది కొన్ని వేల సంవత్సరాల క్రితం. జలప్రలయానికి కూడా కారణం ఏమిటి అంటే వివాహం. ఏం వివాహము అంటే దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూసి వివాహం చేసుకున్నారు. ఎవరి దేవుని కుమారులు అంటే ప్రార్థన చేసుకునేటువంటి సంతానం. మరి ఈ నరుల కుమార్తెలు అంటే ఈ కయ్యను శపించబడి వెళ్ళిపోయినటువంటి మనిషి ఉన్నాడు కదా, దేవునికి దూరం అయిపోయి ఆ దేవునికి దూరంగా బ్రతికినటువంటి వాళ్ళతో కలిసి వివాహం చేసుకుంటే దాని పర్యవసానం ఏంటంటే భూమి మీద జలప్రలయం. ఇక 6వ అధ్యాయం మీరు గమనించినప్పుడు 6వ అధ్యాయం రాసుకోండి, 9వ వచనం నుండి 6వ అధ్యాయము 9వ వచనం నుండి 7వ అధ్యాయము 24 వరకు నోవాహు మరియు జలప్రలయము. జలప్రలయం రావడానికి కారణం మీకు అర్థమైంది. ఏమిటా కారణం అంటే ఇక భూమి మీద మంచి ఏమి మిగలలేదు. ఆ ప్రార్థన చేసుకునే వాళ్ళు కూడా వెళ్ళిపోయి వీళ్ళతో కలిసిపోయారు. ఏమిటా కలిసిపోవటం అంటే వివాహము. ఈ రోజు కూడా వివాహం అనేటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటిది. మనం గనక దేవుని బిడ్డలతో లేకుండా లోకస్తుల్ని గనక చేసుకున్నట్లయితే. అయితే అంత సీరియస్నెస్ వాళ్ళకు కొంతమందికి ప్రార్థనకు వచ్చే పిల్లలకి అర్థం కావటం లేదు. అందువల్ల ఏమవుతుందంటే అపవాది వాళ్ళందరినీ లోకంలో కలిపేసుకుంటూ ఉన్నాడు. ఇక ఈ జలప్రలయం వచ్చి దేవుడు భూమి మీద అందరినీ కూడా నిర్మూలన చేశాడు. ఇక మిగిలింది ఎవరు అంటే నోవాహుతో పాటు ఆయన ముగ్గురు కొడుకులు, ముగ్గురు కోడళ్ళు,
మొత్తము నోవాహు భార్య, 3 కొడుకులు 3 కోడళ్ళు, మొత్తము 8 మంది. వాస్తవంగా కొంతమంది అంటారు నోవాహుకి మనవళ్ళు ఎవరు లేరా, వాళ్ళ కొడుకులకి ఏమి ఇంకా పిల్లలు పుట్టలేదా అని. పుట్టలేదు. ఖచ్చితంగా మనకి ఎట్లా తెలుసు అంటే పేతురు పత్రికలో అంటాడు ఆ ఓడలో అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందితే అంటాడు. 8 మంది అన్న దగ్గర ఏముందంటే తెలుగులో 8 మంది అని తర్జుమా చేశాడు. మీరు ఇంగ్లీష్ లో కనుక చూసినట్లయితే 8 souls అని ఉంటుంది. చిన్న బిడ్డ అయినా కానీ ఆత్మే. అంటే ఆ ఓడలో 8 ఆత్మలు ఉన్నాయి అని చెప్పేసి అన్నాడు. 8 ఆత్మలు అంటే చిన్నపిల్లలు కూడా లేరు అని చెప్పేసి అర్థము. కాబట్టి నోవాహు భార్య, 3 కొడుకులు 3 కోడళ్ళు, మొత్తము 8 మంది మాత్రమే రక్షణ పొందారు. తర్వాత రాసుకోండి 8వ అధ్యాయము 1వ వచనం నుంచి 19వ వచనం వరకు, 1 నుంచి 19 వరకు. భూమి మీద నీరు క్రమముగా ఇంకిపోవుట లేదా భూమి ఆరిపోవుట. మీరు గమనించినప్పుడు ఇక జలప్రలయం వచ్చింది. జలప్రలయం వచ్చిన తర్వాత దాదాపుగా కొంతమంది అడుగుతూ ఉంటారు 40 రోజులే కదండి వర్షం పడిందని. వర్షం పడింది అయితే 40 రోజులే కానీ వాళ్ళు నోవాహు యొక్క 600వ సంవత్సరము, ఇందాక మనం చదివాం కదా, 600వ సంవత్సరము 2వ నెల 17వ తారీఖున 17వ తారీఖు 2వ నెల 600వ సంవత్సరము భూమి మీద జలప్రలయం వచ్చింది. అయితే వాళ్ళు భూమి ఆరిపోయి భూమి మీదకి దిగినటువంటి తేదీ ఏమిటంటే 27వ తేదీ 2వ నెల 601వ సంవత్సరం. అంటే ఇది నోవాహు వయసును బట్టి క్యాలిక్యులేట్ చేసి చెప్పాడు అనమాట. అంటే దీన్ని బట్టి ఎంతకాలం ఆయన ఓడలో ఉన్నాడు? 2వ నెల 17వ తారీఖుకి 27వ తారీఖు దిగారు. అంటే 1 సంవత్సరం మీద 10 దినాలు, 1 సంవత్సరం మీద 10 దినాలు వాళ్ళు ఓడలో ఉన్నటువంటి కాలము. అంటే 1 సంవత్సరం అంటే చాలా లాంగ్ పీరియడ్ అది. ఇక తర్వాత ఆరిన తర్వాత భూమి మీదకి దిగిపోయారు. 8వ అధ్యాయము 20వ వచనం నుండి 22వ వచనం వరకు, 8వ అధ్యాయం 20 నుంచి 9వ అధ్యాయము 17 వరకు దేవుడు నోవాహుతో నిబంధన చేయుట. 9వ అధ్యాయము 18 నుండి 29 వరకు నోవాహు వంశావళి. ఈ వంశావళి మీరు చాలా జాగ్రత్తగా చదవాలి. ఆ వంశావళి చదివితే ఎవరికి పుట్టారో, ఇప్పుడు భూమి మీద మొత్తము 8 మంది మనుషులు. ఇంకా చెప్పాలంటే నోవాహు యొక్క 3 కొడుకులు. 3 కొడుకులు అంటే షేము, హాము, యాపేతు. ఇప్పుడు ఈ భూమి మీద వచ్చినటువంటి జనాభా అంతా కూడా ఈ 3 నుంచి వచ్చినటువంటిదే. ప్రపంచ జనాభా యావత్తు కూడా ఈ 3 నుంచి వచ్చినటువంటిదే. ఇదంతా కూడా అంటే ఇప్పుడున్న ఈ గ్లోబ్ మొత్తం కూడా ఈ 3 నుంచి వచ్చిందే. అంటే భూమి మీద ఉన్నటువంటి ఏ దేశమైనా కావచ్చు, ఏ జాతి అయినా కావచ్చు, ఏ జనాంగమైనా కావచ్చు, ఈ 3 నుంచి వచ్చినటువంటి వాళ్ళే. ఇందులో నేను ఒక విషయం చెప్తాను, ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు హోంవర్క్ చేయండి. అదేమిటి అంటే ఇప్పుడు నోవాహు జలప్రలయము అయిపోయిన తర్వాత భూమి మీద నీరు ఇంకిపోయిన తర్వాత ఓడ ఎక్కడ ఆగింది అనేటువంటిది మీకు తెలుసు. ఒకవేళ ఇది పాలస్తీనా దేశం కనుక అయితే ఇటువైపు వెళ్ళారనుకోండి, ఇటువైపుకు వచ్చేస్తే మీకు ఆసియా ఖండం ఉంటుంది. ఓడ ఏమైందంటే ఇటువైపు అరరాతు అనేటువంటి, ఇప్పటికి కరెక్ట్ లొకేషన్ అయితే తెలియదు కానీ ఈ ప్రాంతంలో అరరాత్ అనేటువంటి ప్రాంతంలో ఓడ అనేటువంటిది ఆగింది. మీకు అక్కడ ఓడలో దిగినటువంటి వాళ్ళు కూడా ఇటు నుంచే వ్యాప్తి చెందడం చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడి నుంచి వ్యాప్తి చెందినటువంటి వాళ్ళలో మీరు కనుక చూసినట్లయితే షేము అనేటువంటి ఆయన ఇటువైపుకు వచ్చాడు, ఆసియా వైపు. బైబిల్లో కూడా ఈ షేము సంతానం ఇటువైపు కనబడుతుంది. హాము అనేటువంటి ఆయన ఇటువైపు వచ్చాడు. క్షమించాలి, ఇది ఐరోపా కాదు, యూరోప్ అన్న ఒకటే, ఇది ఆఫ్రికా ఖండం కిందకు వస్తే. హాము అనేటువంటి ఆయన ఇటువైపు వచ్చాడు. యాపేత్ అనేటువంటి ఆయన ఇటువైపు వచ్చాడు. అంటే ఆసియా వైపు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈ షేము అనేటువంటి ఆయన యొక్క వంశావళులు, అంటే ఆయన నుంచి వచ్చిన వంశాలిక. ఇటువైపు హాము అనేటువంటి ఆయన చెదిరిపోయి ఇటు వచ్చాడు. అంటే ఈ అరారాతు వైపు నుంచి ఇటోకలు 3 వైపులుగా చెదిరిపోయారు అనమాట. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చేయాల్సినటువంటి హోంవర్క్ ఏంటంటే దీనికి వచ్చిన ఆధారము ఎక్కడుంది? ఇప్పుడు ఈ ముగ్గురు వ్యక్తుల నుంచి కూడా ఇలాగ చెదిరిపోయారని అన్నాం కదా, దీనికి వచ్చిన ఆధారాలు ఎక్కడ ఉన్నాయంటే బైబిల్ ఆధారం ఎక్కడ ఉంది అనేటువంటిది మీరు రాయాల్సి ఉంటుంది. బైబిల్లోనే ఉంది ఇది. ఇక్కడి నుంచి ఇటు చెదిరిపోయారు, మరలా భూమి అంతా కూడా స్ప్రెడ్ అయిపోయారు. అంటే మీరు బైబిల్లో చూసినప్పుడు ప్రాచీన ప్రపంచంలో మీకు కనబడేది ఏంటంటే ఇప్పుడు మన ఆసియా ఖండము, తర్వాత ఆఫ్రికా ఖండము, తర్వాత కాలంలో యూరప్ వచ్చింది. ఫస్ట్ మానవ జాతి ఆవిర్భావం అనేది ఆసియాలోనే జరిగింది. ఎందుకంటే ఏదైనా తోట లొకేషన్ అనేటువంటిది ఆసియాలోనే ఉంది. ఇంకా చెప్పాలంటే ఇవాళ ఉన్నటువంటి ఇరాక్ దేశం వైపు అనమాట.
అంటే ఎట్లా చెప్పగలరు ఇరాక్ వైపు అని చెప్పేసి అంటారు. ఎట్లా చెప్పగలమంటే ఆది కాండము మనము గమనించినప్పుడు 2వ అధ్యాయంలో ఏదేను తోటలో నుంచి 4 నదులు వెళ్తూ ఉన్నాయి. ఆ 4 నదులు పీషోను, గిహోను, సిద్దెకెలు, యూఫ్రటీస్ అని చెప్పేసి అంటాడు. మీరు వాటిని గమనించినప్పుడు యూఫ్రటీస్ అనేటువంటి నది ఇవాళకి కూడా ఉంది. హిద్దెకేలు అని చెప్పేసి అన్నాడు కదా, హిద్దెకేలు అనేటువంటి నది పేరే ఇవాళ టైగ్రీస్ అని పిలుస్తున్నారు. అంటే కాలక్రమంలో మారిపోయినాయి. అంటే యూఫ్రటీస్, టైగ్రీస్ ఈ నదుల మధ్య భాగం ఏంటి అంటే ఇరాక్ దేశం. కాబట్టి ఏదైనా తోటను లొకేట్ చేయొచ్చు అంటే చేయొచ్చు, అదేం కష్టమేం కాదు. ఆ తోటను కనుక మీరు గమనించినప్పుడు యూఫ్రటీస్, టైగ్రీస్ అనేటువంటి నదులు అంటే ఇరాక్. అంటే మానవ జాతి ఆవిర్భావము ఏదైనా తోట అదంతా కూడా ఎక్కడ జరిగినటువంటిది అంటే భూమి మీద ఇరాక్ దేశం అంటే ఆసియా ఖండంలో జరిగినటువంటిదే. నోవాహు జలప్రలయం తర్వాత ఓడ వచ్చి ఎక్కడ ఆగింది అంటే ఆసియా ఖండంలోనే ఆగింది, అరారత్. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఈ రీతిగా విడిపోవటం అనేటువంటిది ఎటు అటు చెదిరిపోయి వెళ్ళిపోయింది మనం చూస్తూ ఉంటాం. ఆ తర్వాత అధ్యాయాల్లో మనం గమనిస్తాం ఎలా చెదిరిపోయి ఎటువైపు వెళ్ళిపోయారు అనేటువంటిది. 9వ అధ్యాయం 29 వరకు రాశారు కదా నోవాహు వంశావళి అని. తర్వాత 10వ అధ్యాయం 1 నుంచి 10వ అధ్యాయము 1 నుండి 32 వరకు నోవాహు నుండి వచ్చిన జాతులు. నోవాహు నుండి వచ్చిన జాతులు అంటే ఏ జాతులు భూమి మీద ఉద్భవించినాయో అవన్నీ కూడా వాళ్ళ నుంచి వచ్చినాయి. నోవాహు అంటే ఆయన 3 కొడుకులు, షేమ్, హామ్, యాపెత్. 11వ అధ్యాయము 1 నుండి 11వ అధ్యాయం 1 నుండి 9 వరకు బాబేలు గోపురం. వాస్తవంగా ఏం జరిగిందంటే ఇక్కడ జలప్రలయం అయిపోయింది. జలప్రలయం అయిపోయిన తర్వాత ఓడ వచ్చి ఇక్కడ ఆగింది, అరరాత్ అనేటువంటి ఆ ప్రాంతంలో ఆగింది. ఇక్కడి నుంచి దిగారు. దిగిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడే 11వ అధ్యాయం మనం చదివినప్పుడు 1వ వచనంలో భూమి అంతటా ఒక భాష ఒక పలుకు ఉండెను. వారు తూర్పున ప్రయాణమై పోచుండగా షినారు దేశం మందు ఒక మైదానం వారికి కనబడెను. ఇక్కడి నుంచి తూర్పు వైపు వెళ్ళారు. షినారు అంటే బబులోన్ అనమాట. బబులోన్ అంటే ఈవేళ ఇరాక్ అని పిలిచేటువంటి ఈ దేశము. ఇక్కడికి వచ్చారనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైందంటే వాళ్ళకు ఒక మైదానం అంటే ఫ్లాట్ గా ఉండేటువంటి ఒక నేల కనబడింది. అంటే మీరు మొదటి నుంచి కూడా చూసినప్పుడు మనుషులకు నివాస యోగ్యమైనటువంటి స్థలాలు ఏమిటి అంటే అవి కొండలు కష్టమే, లోయలు కష్టమే, మైదానాలు అనేటువంటివి మనుషులకు బాగా నివాస యోగ్యంగా ఉంటాయి. అందుకని అక్కడే ఇల్లులు కట్టుకుంటూ ఉంటారు. ఎక్కువ జనసాంద్రత కూడా మైదానాల్లో ఉంటుంది. కొండల్లో ఎక్కువ మంది ఉండరు, లోయల్లో ఎక్కువ మంది ఉండరు. వీళ్ళు కూడా ఒక మైదానాన్ని చూసినప్పుడు ఏమైందంటే ఇక అక్కడ నివాసం ఉందామని అనుకున్నారు. 3వ వచనం అక్కడ వారు నివసించి మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రండి, ఒకరితో ఒకడు మాట్లాడుకొని రాళ్లకు ప్రతిగా ఇటుకలు, అడుసుకు ప్రతిగా మట్టికీలు వారికి ఉండెను. ఇప్పుడు ఈ జనం ఏమనుకుంటున్నారంటే 4వ వచనం మనం భూమి అంతటా చెదిరిపోకుండా ఏం చేయొద్దు, మనము చెదరి పోవద్దు, ఒక్క చోటే ఉందాం, ఇక్కడే ఉందాం. దేవుని ఆలోచన ఏంటంటే ఆదామును చేసినప్పుడు మీరు ఫలించి అభివృద్ధి చెంది మీరు విస్తరించి భూమిని నింపండి అన్నాడు. ఈ భూమి అంతా కూడా నిండాలి అనేది ఆయన చిత్తం మానవులతో. వీళ్ళు ఏమనుకుంటున్నారు, అంతా నిండొద్దు, ఒక చోటే ఉందామని అనుకుంటున్నారు. అంటే దేవుని ఆలోచనకు వ్యతిరేకం. అంతేకాదు ఒక చోటే ఉందాము, మనము శిఖరము గల ఒక గోపురము కట్టుదాము రండి అని చెప్పేసి అన్నారు. గోపురం అంటే ఇలా పైకి అన్నమాట. దేవుడేమో ఇలా విస్తరించండి అంటే వాళ్ళేమో మనం ఇలాగ విస్తరిద్దామని అనుకున్నారు. ఇక్కడ రెండో ఆలోచన కూడా, అసలు గోపురం వాళ్ళు ఎందుకు కట్టాలి? ఇంతకు ముందే జలప్రలయం వచ్చింది, అక్కడి నుంచి వాళ్ళు బ్రతికి బయటపడినటువంటి వాళ్ళే కదా. ఇలాంటి ప్రకృతి విపత్తులు ఒకవేళ ఎప్పుడైనా భవిష్యత్తులో వచ్చినా మనం మునిగిపోకుండా ఉండాలంటే పెద్ద గోపురం కట్టుకుందాము అనేటువంటి ఆలోచన కూడా అందులో ఉంటుంది. ఎందుకంటే ఇంతకు ముందు లోకమంతా కూడా మునిగిపోయింది. అందులో నుంచి ఆ ఓళ్ళలో నుంచి దిగి బయటకు వచ్చిన వాళ్ళే, వాళ్ళ పిల్లలే వీళ్ళు. కాబట్టి వీళ్ళ ఆలోచనలు ఇప్పుడు ఏమైపోయినాయి అంటే ఇప్పుడు మనం మరలా అటువంటి విపత్తులు వస్తే వాటిని దాటాలి అంటే మనం ఒక పెద్ద గోపురం కట్టుకుందాము. దేవుడు చెప్పినట్టు ఇలాగ కాకుండా అందరం ఒక దగ్గరే ఉంటే ఇలాగ గనక విస్తరించినట్లయితే బాగుంటుంది అని ఆలోచన చేశాడు. అసలు వీళ్ళందరూ కలిసి ఉండటానికి, భూమి మీద విస్తరించకుండా ఉండటానికి కలిగిన కారణం ఏమిటి అంటే దేవుడు చెప్తున్నాడు, భూమి అందంతటా కూడా ఒకటే భాష ఉంది. భూమి అందంతటా ఒకే భాష ఉంది. ఈ ఒకే భాష వల్ల అందరూ కలిసి ఉండగలుగుతున్నారు. ఇప్పుడు అరవోళ్ళు మన దగ్గరకు వచ్చారనుకోండి, మన పక్క కుర్చీలోనే కూర్చున్నారు, వాళ్ళు మనకు ఫ్రెండ్ అవుతారా? అవలేరు. ఎందుకంటే ఆయన మాట్లాడేది మీకు అర్థం కాదు, మీరు మాట్లాడేది ఆయనకు అర్థం కాదు. ఒకవేళ ఏ చైనా ఆయనో జపాన్ ఆయనో వచ్చి మన పక్కన కూర్చున్నాడు, మనం ఆయనతో ఫ్రెండ్షిప్ చేయగలమా?
చేయలేము. చేయాలంటే ఆయన భాష మనకు అర్థం అవ్వాలి, మన భాష వాళ్ళకి అర్థం అవ్వాలి. కావాలంటే మీరు గమనించండి, ఇక్కడ నుంచి వేరే రాష్ట్రాలు వెళ్ళి చదువుకునేటప్పుడు కూడా పిల్లలు ఏ భాష వాళ్ళతో వాళ్ళే ఫ్రెండ్స్ అవుతారు. కారణం ఏంటంటే వీళ్ళు మాట్లాడితే వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళు మాట్లాడితే వీళ్ళకి అర్థమవుతుంది. అదే వేరు వేరు భాషలోని అనుకోండి అర్థం కాదు. ఇప్పుడు కూడా వీళ్ళందరూ కలిసి ఉండటానికి కారణం ఏంటంటే ఒకే భాష ఉంది కాబట్టి కలిసి ఉండగలిగారు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే వాళ్ళందరి భాష కూడా తారుమారు చేశాడు. 7వ వచనము, గనుక మనం దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదము రండి. ఈ ఒకటే భాష ఉంది కాబట్టి కలిసి ఉన్నారు. వీళ్ళు కలవకుండా ఉండాలంటే ఏంటి? ఈ భాష వల్ల కలిసి ఉన్నారు. ఈ భాషను తారుమారు చేద్దాం. తారుమారు అంటే ఇక్కడ అనేకమైనటువంటి భాషలు ఉద్భవించినాయి. ఇక మీదట వాళ్ళు ఎవరో కూడా ఎవరితో కలవలేరు. ఎందుకంటే ఒకవేళ ఎదురు బొదురు పడ్డా వాళ్ళు మాట్లాడేది వీళ్ళకి అర్థం కాదు, వీళ్ళు మాట్లాడేది వాళ్ళకి అర్థం కాదు. ఇక మీదట వాళ్ళు కలిసి ఉండలేరు. కాబట్టి ఏమైపోయిందంటే ఆ గోపురానికి బాబేలు గోపురం అని చెప్పేసి పెట్టారు. బాబేలు అనేటువంటి మాటకు తారుమారు అని అర్థం. అక్కడే ఏమైపోయినాయంటే వాళ్ళ భాషలన్నీ కూడా తారుమారు అయిపోయినాయి. మీరు చూడండి, అంటే ఒక్క విషయం పదే పదే మీకు అర్థమవుతుంది. ఎప్పుడైతే మనిషి దేవుని ఆలోచనకు వ్యతిరేకంగా వెళ్ళాడో అక్కడ వాళ్ళు నాశనం అయిపోతున్నారు. వివాహం అనే విషయంలో వ్యతిరేకంగా వెళ్ళారు, వాళ్ళు వీళ్ళు కలిశారు, నాశనం అయిపోయారు. భూమి కూడా నాశనం అయిపోయింది. దేవుడు విస్తరించండి అంటే విస్తరించకుండా ఒక దగ్గరే ఉందాం అనుకున్నారు. మరలా ఏమైందంటే భాషలు తారుమారు, మళ్ళీ ఎటోళ్ళు అటు చెదిరిపోయారు. అంటే దీనిలో మనం నేర్చుకునేది ఒకటే, దేవుడు చెప్పినట్లుగా గనక మనం జీవిస్తే, విధేయతను చూపిస్తే, విశ్వాసంగా ఉంటే మనం ఆశీర్వాదం పొందుతాం. దేవునికి అవిధేయత చూపిస్తే మనం శాపాన్ని పొందుతాం. ఇదే సందేశము మనకి పదే 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 కనపడుతూ ఉంటుందన్నమాట. కాబట్టి మనము ఆదికాండం 1 నుంచి 11 అధ్యాయాలు చూసినప్పుడు 4 సంఘటనలు. ఏమిటి సంఘటనలు అంటే, ఒకటి మానవుణ్ణి చేయటము, రెండవది మానవుడు పాపం చేయటము, మూడవది పాపం చేసి నిర్మూలమైపోవటము, జలప్రలయము, తర్వాత వాళ్ళందరూ కూడా చెదిరిపోవటము, తారుమారైపోయి. ఈ 4 సంఘటనలు మనం చూసాం ఆదికాండం 1 నుంచి 11 అధ్యాయాలు. దేవుని చిత్తమైతే ఈసారి వారంలో మనము ఇక్కడి నుంచి, అంటే మనకి ఏదైతే ఉన్నాయో అక్కడి నుంచి మనం ముందుకు గమనిద్దాం. మనం 12వ అధ్యాయం దగ్గర నుంచి మనం గమనిద్దాం. 12 నుంచి 50 వరకు. 50 వరకు మనకి 4 వ్యక్తులు ఉన్నారు. ఆ 4 వ్యక్తుల జీవితాన్ని గమనిద్దాం. అందరికీ వందనాలండి.